అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి దూరమై హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళు ఎవరైనా ఈ మాటలు మీ చెవిని పడితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడని గుర్తు తిరిగి ఆయన రెక్కల నీళ్ళలోనికి వచ్చేసాయి. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాళ్ళు కానీ, లైవ్లో వింటున్న వాళ్ళు కానీ, దూరంగా ఉన్నాళ్ళు కానీ, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మార్పును ఆశిస్తున్నాడు. నీలో పరివర్తనను కోరుకుంటున్నాడు. దేవుని ఎరిగి దేవుని రెక్కల నీళ్ళలోకి వచ్చి దేవుణ్ణి కొంతకాలం వెంబడించి మళ్ళా లోకమాయల వైపు తిరిగి దేవునికి దూరం అయిపోయినటువంటి తన ఆత్మీయ బిడ్డలందరినీ దేవుడు ఇలానే పిలుస్తున్నాడు. లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అన్నాడు ఆయన. తండ్రికి దూరమైనటువంటి బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం. అలాగే దేవునికి దూరం అయిపోయిన జీవితం, అది అనుభవించే క్షోభ అంతా ఇంత కాదు. దేవుణ్ణి ఎరగని వాడికి తెలియక పాపం వేదనను అనుభవిస్తున్నాడు. దేవుని ఎరిగి ఆయన ప్రేమని రుచి చూసి ఆయనలో ఆనందాన్ని అనుభవించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి సమీపంగా బ్రతికి మళ్ళా దూరం అయిపోవటం చాలా బాధాకరం. అలా దేవునికి దూరం అయిపోయిన వారు అనేక రకాల వేదనల్లో బంధించబడతారు, శత్రువు చేత నలగగొట్టబడతారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సముఖంలో రాజులాగా, రాజకుమారుడిలాగా, యువరాజులాగా ఉన్న నీ బ్రతుకు దేవునికి దూరమై అంధకారంలో ఉన్నప్పుడు, లోకంలో కలిసినప్పుడు తప్పిపోయిన కుమారుడి గతిలాగానే అయిపోతుంది. పందుల స్నేహం, పందుల పొట్టు, పందుల దొడ్డే ఆశ్రయం అవుతుంది. గనుక ఈ పాట వినబడిన వాళ్ళు ఇప్పుడే కాదు, తర్వాత ఈ పాట ఎంతమందికి వినబడితే వారందరూ దయచేసి దేవునికి దూరమై ఉంటే ఒకవేళ తిరిగి దేవుని కలుసుకోండి. దేవుడు ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ తండ్రి, నిన్ను ప్రేమించే నీ తండ్రి, నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రి, నీ మార్పును ఆశించిన తండ్రి, ఇహమందును పరమందును కూడా నిన్ను అనేకుల ఎదుట సాక్షిగా నిలిపి వాడుకోవాలనుకున్న తండ్రి ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది ఆయన మాటే. ఆయన ప్రేరణ ఇవ్వకుండా నేను సాహసం చేయను. ఈ పాఠాన్ని సాహసం చేశానంటే ఆయన ప్రేరేపించాడు, పాడాను. ఎన్ని పాటలు లేవు. కానీ కోట్ల మంది మనుషులు ఉన్న 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరి 99 గొర్రెల్ని కొండల మీద వదిలేసి తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెతకడానికి పోయినట్టు, కోట్ల మంది మనుషులున్నా, కోట్ల మంది విశ్వాసులున్నా దేవుని దృష్టి తప్పిపోయిన ఆ బిడ్డ వైపే ఉంటుంది. సహజంగా అనుకుంటారు, ఇంతమందిలో నేను ఒక లెక్క, నేను ఒక దాన్ని లెక్క, నేను ఒకడిని లెక్క అనుకుంటారు దారి తప్పిన బిడ్డలు. అసలు నన్ను దేవుడు గమనిస్తాడంటావా? ఆయన ఎరిగి కూడా నేను దారి తప్పాను కనుక దేవుడు అసలు నన్ను ఆమోదిస్తాడంటావా అని సహజంగానే అనుకుంటారు. నేను చెప్తున్నాను, 1,000,000 మందిలో ఉన్నా నువ్వు స్పెషలే దేవుడికి. 1,000,000 మందిలో నువ్వు ఒక్కతిగా ఉన్నా, ఒక్కడిగా ఉన్నా, దేవుడు నిన్ను స్పెషల్గానే దృష్టిస్తాడు, ప్రత్యేకంగానే గమనిస్తాడు. ఆయన స్పెషల్గానే నిన్ను ప్రేమిస్తాడు. మరి ముఖ్యంగా దేవునికి దూరమైన నీ విషయంలో ఇంకా ఎక్కువ బాధతో నీ వైపు చూస్తాడు ఆయన. ఆయన రెక్కల కింద ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కాపరిత్వం కింద ఉన్నటువంటి గొర్రెలన్నీ భద్రంగా ఉంటాయి. ప్రమాదంలో ఉన్న గొర్రె ఏదంటే తప్పిపోయిన గొర్రె. అది శత్రువుకి సమీపంలో ఉంది, శత్రువు నోటికి దగ్గరలో ఉంది. అది ఏ క్షణానైనా బలి కావచ్చు. అందుకే తండ్రి ఈ దారి తప్పినటువంటి వ్యక్తుల కోసం మరి నిశ్చయంగా శ్రద్ధగా వెతుకుతాడు, మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి దారి తప్పినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మళ్ళొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నా. నువ్వు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, దేవునికి దూరమైన పరిస్థితుల్లోంచి సరి చేసుకొని దేవునికి సమీపంగా వెళ్ళు. దేవునికి సమీపంగా వెళ్ళు. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, శత్రువు నీడల్లో ఉన్నావు. నువ్వు అర్జెంటుగా పరిగెత్తు, దేవుని వైపుకి పరిగెత్తు. ఆయనే పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు, రమ్మని. నిన్ను కాపాడటానికే పిలుస్తున్నాడు, నిన్ను తప్పించడానికే పిలుస్తున్నాడు, నిన్ను రక్షించడానికే పిలుస్తున్నాడు, తిరిగి నిన్ను పునరభివృద్ధి చెందించడానికి, ఆశీర్వదించడానికే పిలుస్తున్నాడని ఎరిగి దేవుని పాదాల చెంతకు రా. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.
బ్రతకలేము సుఖంగా, దేవునికి దూరమై దేవుని ఎడబాసి సుఖంగా బ్రతకలేము, మనం ప్రశాంతంగా ఉండలేము. ఎందుకంటే మన మనసు ఆయనతో ట్యూన్ అయిపోయింది, ఆయనతో కనెక్ట్ అయిపోయాం. ఆయనకి దూరంగా జీవించడం మన వల్ల కాదు. ఒకవేళ అలా ఉండటానికి సాహసం చేస్తే ప్రతిరోజు ఒక నరకం లాగానే ఉంటుంది, ప్రతిరోజు ఒక దుఃఖసాగరం లాగానే ఉంటుంది. అది చాలామంది అనుభవిస్తా కూడా గ్రహింపులోకి రావట్లేదు. అందుకే చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవునికి దూరమై మనం బ్రతకలేం. ఆయన రెక్కల కింద మాత్రమే బ్రతకగలం. మనల్ని ఆయనకి దూరం చేయడానికి చాలా కుట్రలు పన్ని సైతాను ఎన్నో రకాలుగా మనల్ని బలహీనపరిచి దూరం చేయడానికి శతవిధాల్లో ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే వాళ్ళు లైన్లోకి వస్తారు, దేవుని ఆత్మచేత సంధించబడతారని కోరుకుంటా ఉన్నాను. రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అండి, 3 రకాల వ్యక్తులు ఉంటారు. విశ్వాసుల్లో ఉంటారు, అన్యుల్లో కూడా ఉంటారు. 3 రకాల వ్యక్తులు. ఒక రకం రాజీ పడేటువంటి వ్యక్తులు. రాజీ పడేటువంటి వ్యక్తులు విశ్వాసుల్లో, లోకంలో కూడా రాజీ పడే వ్యక్తులు అంటే నలుగురితో పాటు నేను ఒకడిని, నలుగురితో పాటు నేను ఒక్కర్తిని అని, అందరు ఎలాగో నేను అలాగే అని రాజీ పడిపోయి జీవించేటువంటి వ్యక్తులు మనకి లోకంలో కనిపిస్తారు, క్రైస్తవ్యంలో కూడా కనపడతారు. అందరు విశ్వాసులు ఎలాగున్నారో నేను అలాగే ఉంటాను, మనం లోకస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు, కాబట్టి మనం అందరికీ అనుమతిగా అందరితో కలివిడిగా ఉందాం, విశ్వాసులందరూ ఎలాగ నడుస్తున్నారో బయట మనం కూడా అంతే నడుచుకుందాం అని రాజీ పడిపోయేటువంటి తరహా కొంతమందికి ఉంటుంది. ఇది మొదటి రకం. ఎక్కువసేపు చెప్పను, జాగ్రత్తగా వినండి. ఇక రెండవ రకం ఫాలోవర్స్ అన్నమాట. ఫాలోవర్స్ అంటే వాళ్ళకి రాజీ పడటం ఇష్టం ఉండదు, కానీ సరైనటువంటి మాదిరి వారికి కనబడనందున రాజీలో బతుకుతూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా, రాజీ పడటం వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ మరి వారు అనుసరించడానికి ఒక సరైనటువంటి మాదిరి, వాళ్ళని ప్రేరేపించడానికి, వారికి మాదిరి ఇవ్వడానికి సరైనటువంటి పాత్ర దొరకనంత వరకు వీళ్ళు కూడా రాజీ పడే బ్రతుకుతూ ఉంటారు. అంటే 2 రకాలుగా ఉంటారన్నమాట. ఒకవేళ వీళ్ళకి సరైన మాదిరి కనబడి సరిగ్గా వాళ్ళకి మంచి దిక్సూచిలాగా వ్యవహరించగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఫాలో అవుతారు. ఆ విధంగా బ్రతకడానికి నడుం కడతారు, ఆ విధంగా బ్రతకడానికి తీర్మానం చేస్తారు. ఈ రెండో రకం. అంటే ఇప్పుడు విశ్వాసులే ఉన్నారండి, రాజీ పడ్డ దైవజనుడు తమ సేవకుడై ఉంటే వాళ్ళు కూడా ఆ రాజీలోనే బ్రతుకుతారు. ఒకవేళ తమ సేవకుడు రాజీ లేకుండా దేవుని కొరకు ఆసక్తి కలిగి బ్రతుకుతున్నాడు అనుకో, వీళ్ళు కూడా రాజీ పడరు, అదే ఆసక్తిని వారు కనపరుస్తారు. కొంతమంది అలాంటి మాదిరికరమైన దైవజనుడి దగ్గర ఉండి కూడా రాజీ పడి బతుకుతుంటారు కొంతమంది. ఇది మొదటి తరగతి వాళ్ళు చెప్పాను నేను. రెండో తరగతి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరైన మాదిరి దొరక్క తేడా పడతా ఉంటారు, దొరికితే మాత్రం వారిని ఆధారం చేసుకొని ప్రయాణం చేస్తారు. ఇది రెండో రకం. ఇక మూడో రకం ఎవరంటే వీళ్ళు శ్రేష్ఠులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని పరమగీతం 2లో ప్రభు సంఘకన్యను గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు రాజీపడి బ్రతికే టైపు కాదు, ఎవరో నడిస్తే వాళ్ళని అనుసరించి నడుద్దాం లేకపోతే ఇంతే అనుకునే టైపు కాదు. నేను రాజీపడి బ్రతకలేను, అలాగని ఎవరి కోసమో ఎదురు చూడలేను, నేనే నా మట్టుకు నేనే దేవునితో అనుసంధానం అయ్యి నేను దేవునితో నడవాలి, దానికి మళ్ళా ఎవరి ప్రోత్సాహమో ఎవరి పుషింగో నాకు అక్కర్లేదు, నేనే భక్తి సాధన చేస్తాను, నేనే పోరాడతాను. ఒకవేళ నాకు ముందు ఎవరో అలా నిలవకపోతే నేను నిలిచి నా తర్వాతి వారికి మాదిరిస్తాను అని, అలాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ఒంటరిగా పోరాడేటువంటి వాళ్ళు మూడవ జాబితా. మొదటి వాళ్ళు చెప్పండి, రాజీపడి బ్రతికేవాళ్ళు. రెండో వాళ్ళు చెప్పండి, ఫాలోవర్స్, వెంబడించేవాళ్ళు. సరైన మాదిరి దొరికితే ఫాలో అవుతారు, దొరక్కపోయినంత వరకు వీళ్ళు లోకంలోనే అంటే రాజీపడే బ్రతుకుతూ ఉంటారు.
అలాగని వీళ్ళు రాజీ మనుషులు కాదు. సరైన మాదిరి దొరకనంత వరకు అలా ఉంటారు. దొరికిందంటే పట్టుకొని ఫాలో అవుతారు. మూడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా వాళ్ళు తమదట తాము నిలవడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు. ఈ రెండు జాబితాలకు వేరుగా ఆలోచించేటువంటి వ్యక్తులు వీళ్ళు మూడవ వర్గంలో వచ్చారనమాట. ఇది లోకస్తులో కూడా మనం చూడొచ్చు. లోకంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, వైద్యవేత్తలు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు వీళ్ళు ఎలా ప్రపంచమంతటి చేత గుర్తించబడ్డారు అంటే వీళ్ళు అందరిలా ఆలోచించలా, అందరిలా రాజీపడి బ్రతకలా, అందరిలా ఎవరి కోసమో ఎదురు చూడలేదు. కానీ వారు తమంతట తాము సొంతంగా కొన్ని ఆలోచనలు చేసి, కొన్ని ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ అయ్యి ఇతరులకు మాదిరికరంగా నిలబడి మన పాఠ్య పుస్తకాల్లో పాఠాలయ్యారు. ఈ లోకంలో చూసినా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలనే తీసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు వాళ్ళు ఇది ఇలా ఎందుకు ఉండాలి, ఇది ఇంకో టైపులో ఎందుకు ఉండకూడదు, దీని గురించి నేను ఎందుకు ఆలోచన చేయకూడదు అని వాళ్ళు కొత్తగా ఆలోచించారు. వాళ్ళు సొంతంగా ఆలోచించారు, క్రొత్తగా అడుగులు వేశారు. ఒకవేళ ఇందులో నేను సఫలత పొందగలిగితే తర్వాతి వారందరికీ కూడా నేను దీవెనకరం అవుతా కదా, నేనన్నా నిలబడాలి కదా, నేనన్నా నిలదొక్కాలి కదా, నేనన్నా మిగిలిన వారికి బాసటగా ఉండాలి కదా అని ఆలోచించి నిలదొక్కినటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళే కనుగొన్నవన్నీ ఈరోజు మనం వాడుకుంటున్నాం. ఈరోజు మనం పైసలు పెట్టి తెచ్చుకొని ఒక బల్బు ఉంది. బల్బు ఎంత అండి? మహా అయితే బల్బు 20 రూపాయలు ఉంటుందా? బల్బు 10 రూపాయలకు ఉంటుంది, 20 రూపాయలకు ఉంటుంది. బల్బు ఎంత అండి? అవునా? 50 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది, 200 ఉంటుంది. చాలా ఖరీదు ఉన్నాయి, చాలా తక్కువ రేటు కూడా ఉన్నాయి. 10 రూపాయలు కూడా బల్బు ఉంది, ఇంట్లో వెలిగించే బల్బు. 10 రూపాయలు ఇచ్చి మనం తెచ్చుకొని అట్లాగా హోల్డర్ పెట్టేసి వెలిగిస్తూ ఉన్నాం. కానీ ఆ బల్బును కనుగొనడానికి ఒకడు తన జీవితం మొత్తాన్ని ఖర్చు పెట్టేశాడు. ఒక జీవితం మొత్తం ఖర్చు అయిపోయింది అనుకోండి. కానీ ఆ జీవితం ఖర్చు అయిపోయినా ఎన్నో జీవితాలకు, ఎన్నో కుటుంబాలకు, ఎంతోమంది భౌతిక జీవితానికి అది వెలుగునిచ్చింది. అందుకే వాళ్ళు చరిత్రలో పాఠాలుగా మిగిలిన వాళ్ళకి మాదిరిగా నిలబడ్డారు. ఏంటి వీళ్ళ స్పెషల్ అంటే వీళ్ళు రాజీపడి బ్రతకలేదు, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎవరో చూపిస్తే అడుగులేద్దాం అని ఎదురు చూడలేదు. వీళ్ళు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తమంతట తాము ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేసి, కొన్ని ప్రయోగాలు చేసి, వాటిలో కొన్ని విఫలమయ్యి, కొన్ని బాధలు పడి, నానా అగచాట్లు పడి, ఎన్నో తిప్పలు పడి ఎట్టకేలకు విజయం సాధించి గొప్ప వ్యక్తులుగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన శాస్త్రవేత్తలు క్రైస్తవులు ఉన్నారు, వైద్యుల్లో క్రైస్తవులు ఉన్నారు, తత్వవేత్తల్లో క్రైస్తవులు ఉన్నారు, రాజకీయవేత్తల గురించి కూడా మీకు చెప్పొచ్చు. ఇప్పుడు జాతిని ఉద్ధరించిన వ్యక్తి అని బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడతాం. తమ జాతి అవమానానికి గురవటం చూసి రాజీపడి బ్రతకదలుచుకోలేదు. ఎవరన్నా వస్తే వాళ్ళని అనుసరించి చూద్దాంలే అని కూడా అనుకోలేదు ఆయన. నేను రాజీపడి బ్రతకలేను, ఎవరో వస్తే దారి చూపిస్తే ఆ దారిలో నడుద్దామని కూడా నేను ఎదురు చూడలేను. దేవుడు దయ చూపితే, నాకు అవకాశం దొరికితే నా తర్వాతి వారందరికీ నేనే దారి కావాలి అని నిర్ణయించుకున్నాడు ఆయన. దానికోసం చాలా త్యాగాలు చేశాడు, కష్టపడి చదివాడు, రాత్రింపగళ్ళు చదివాడు. ఆయన గురించి నేను చెప్పాను గతంలో. మహమ్మద్ అలీ జిన్నా, బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ ఒక దేశానికి వెళ్ళారట. ఆ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దిగినటువంటి ఆ హోటల్ కానీ లేకపోతే వాళ్ళకు చూపిస్తారు కదండి, వాళ్ళు ఉండేదానికి నివాసం 3 గదులు, మధ్యరాత్రి. ఒక విలేకరి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని ఆశించాడు. డే టైంలో వాళ్ళు దొరకరు. నైట్ టైం వాళ్ళు దొరికే ఛాన్స్ ఉంది. వాళ్ళు చేరింది పొద్దుపోయి చేరారు గదుల్లోకి. కాబట్టి ఏదన్నా మేల్కొని ఉంటే వాళ్ళు భారతదేశంలో గుర్తింపబడిన వ్యక్తులు కాబట్టి ఏదో ఇంటర్వ్యూ తీసుకుందామని ఆశించి
ఆ అలీ జిన్నా గారి గది కాడికి వెళ్ళాడట. లాక్, డోర్ క్లోజ్ చేస్తుంది, తలుపు తట్టల. ఎవరన్నా డోర్ ఓపెన్లో ఉంటే మనం ఆడు మాట్లాడదాం అనుకున్నాడు. తర్వాత గాంధీ గారి గది కాడికి వెళ్ళాడు, అది కూడా క్లోజ్ చేస్తుంది. ఆయన అనుకున్నాడట, నా వెరితనం కాకపోతే రెండింటప్పుడు ఈ జామున ఎవరు లేచి ఉంటారు, అందరూ నిద్రలోకి ఆదమర్చి నిద్రపోయే టైం ఇది, లోకమే నిద్రపోయే టైం రెండింటప్పుడు, నేను ఈ జామున వచ్చి వెతుకుతున్నాను అని వెళ్తూ వెళ్తూ, సరే ఇద్దరే చూసాక అంబేద్కర్ గారి గది కూడా చూద్దాం అని అటుపోతే, ఆ గదిలో దీపం వెలుగుతానే ఉంది. ఈ రెండు గదుల్లో దీపం మారిపోయి ఉంది, డోర్ క్లోజ్ అయి ఉంది. అక్కడ దీపం వెలుగుతానే ఉంది. ఆ దీపం కింద కూర్చొని అంబేద్కర్ గారు చదువుతా ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, రాస్తా ఉన్నాడు. ఆయనకు మైండ్ పోయింది. పలకరించాడు, కూర్చో అని చెప్పి కూర్చోబెట్టిన తర్వాత, సార్ నేను ఆ మిగిలిన ఇద్దరు వ్యక్తుల గదుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. మీరు కూడా జర్నీ చేసి వచ్చారు కదా, ప్రయాణపు అలసట ఉంటుంది కదా, బడలీకు ఉంటుంది కదా, మీరు పండుకోలేదేమి సార్ అంటే, నా జాతి ఆల్రెడీ నిద్రపోతుంది, నేను మేలుకోకపోతే నా జాతిని మేలుకొల్పేది ఎవరు అన్నాడు. ప్రియులారా గమనించండి, ఆయన అన్న మాటలు ఎంత వెయిట్ ఉందో చూడండి. నేను ఇప్పుడు నిద్ర కాస్తేనే రేపు నా ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఆ మాట ఈ మాట, అటొక మాట ఇటొక మాట, తగిలే మాటలు, సూటబుల్ మాటలు. ఇప్పుడు నేను మేలుకుంటే కొంతైనా నా జాతి రేపు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. మీరు ఈరోజు క్రైస్తవ సమాజాల్లో చాలా ప్రాంతాల్లో మీరు కానీ గమనించగలిగితే ఒక చర్చ్ ఉంటుంది, ఆ సమాజంలో ఒక అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. దేశం మొత్తంలో ఎక్కడికన్నా పోయి చూడు, తమిళనాడుకు అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంటుంది, ఎక్కడికన్నా పోయి చూడు ఉంటుంది దేశం మొత్తంలో. అంటే రాజీ పడి బ్రతకడానికి ఇష్టపడలేదు, ఎవరో దారి చూపిస్తే అందులో పడి పోదాం అనుకోలేదు. ఇది అందరికీ అవసరం, సేవకులు కూడా అవసరం. ఎవరు వింటారో వాళ్ళు ధన్యులు. ఆ ఏర్పాట్లో ఉన్నోళ్ళగా ఈ మాటలు అందుతాయి. ఏమంటే దేవుని సంగతుల పట్ల ఆసక్తి లేని వాళ్ళకి, ఆశోదోళ్ళకి వినపడినీడు ఈ మాటలు. ఇది పొందుకోవాలన్నా కూడా వానికి ఒక ధన్యత ఉండాలి, ఆమెకు ఒక ధన్యత ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏది ఇంకోసారి చెప్పండి గట్టిగా, బాగా వినాలి. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యక్తులు మనకు బైబిల్లో కనపడతారు. బబులోనికి చాలా మంది బానిసలుగా కొనిపోబడ్డారు, కానీ నలుగురు స్పెషల్. వాళ్ళలో ఒకడు ఇంకా స్పెషల్. ఒకడు దానియేలు, మిగిలిన వాళ్ళు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఆ తర్వాత ఇంకా చాలా మంది రాజీ పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 తరగతుల ప్రజల్ని మనం అక్కడ చూడొచ్చు. నేను 3వ విభాగంలో చెప్పినటువంటి వ్యక్తుల జాబితాలోకి దానియేలు వస్తాడు. 2వ విభాగంలో చెప్పిన వ్యక్తుల్లోకి షద్రకు, మేషకు, అబేద్నెగోలు వస్తారు. మొదటి తరగతికి చెందిన వాళ్ళలోకి వచ్చి మిగిలిన రాజీ పడిపోయిన వాళ్ళు అందరూ వస్తారు. వీళ్ళు ఈ 3 తరగతుల వ్యక్తుల్ని మనం ఆ బబులోన్లో చూడొచ్చు. ఇప్పుడు బబులోనికి నెబుకద్నెజరు కొనిపోయింది బానిసలుగా ఈ నలుగురినేనా, ఇంకా ఎవరన్నా కొనిపోయాడా? మీ అవగాహన చెప్పండి. పాస్టర్లు కూడా ఈ నలుగురినే కొనిపోయాడా, ఇంకా చెరగొనిపోయాడా? చాలా మంది, ఇంకా కొంతమందిని కొనిపోయాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కేవలం ఈ నలుగురినేనా, ఇంకా కొంతమందిని కొనిపోయాడా? రైట్, వదిలేయండి. మరి వాళ్ళ గురించి రాయలేదేంది? వాళ్ళ గురించి లేదేంది మ్యాటరు? సరే వదిలే. వీళ్ళు షద్రకు, మేషకు, అబేద్నెగోల విషయం కూడా ఇలా నిలబడటానికి కారణం, వీళ్ళల్లో ముఖ్యుడు దానియేలు పట్టాడు పట్టు. ఆ దానియేలును చూసి వీళ్ళు కూడా అలా నిలబడిపోయారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఉంటారో నాకు తెలియదు. నేను మాత్రం నా దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి, నా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జీవితం జీవించాలి. వాస్తవానికి దేవుడు వారిని శ్రమకు అప్పగించాడు. పితరుల అవిధేయతలను బట్టి, దోషాలను బట్టి మొత్తానికి చెరకు అప్పగించాడు. అప్పగించిన దేవుని మీద ద్వేషం వెళ్ళగక్కలేదు, విమర్శ చేయలేదు, వ్యతిరేకించలేదు. కానీ నా దేవుడు నాకు ఈ పరిస్థితి రప్పించాడంటే ఆయన తప్పేముండదు, ఇందులో న్యాయం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది, మాకు వచ్చింది అంటే ఇందులో న్యాయం ఉంది. దేవుడు అన్యాయస్తుడైతే కాదు, ఆయన అన్యాయం చేయడు. కాబట్టి ఇప్పటికే బుద్ధిహీనమైన పనులు చేసి తెచ్చుకున్న దరిద్రాన్ని ఇకనన్నా వదిలించుకునేటట్లు జాగ్రత్త పడాలి. కాబట్టి దీనికోసం ఎవరో వచ్చి నాకు దారి చూపిస్తే నేను నిలబడదాం అనుకోవడం కరెక్ట్ కాదు. నేనే నిలబడాలి. మిగిలిన వాళ్ళు నిలబడతారో నిలబడరో నాకు అనవసరం. నా మట్టుకు నేనైనా దేవుని కోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బబులోన్లో మనుషులందరూ, మిగిలిన మనుషులందరూ రాజీపడి బ్రతుకుతారు. నా వాళ్ళు కూడా కొంతమంది వచ్చి వీళ్ళతో రాజీ పడిపోవచ్చు. కానీ నా దేవునికి రాజీ పడని వ్యక్తులు కావాలి. నా దేవునికి ఆయన బలమైన బాహువు చాపి బలమైన కార్యాలు చేయడానికి రాజీ పడని వ్యక్తులు కావాలి. దోషుల్ని ఇక్కడికి పంపించాడు, సరే, మేము నిర్దోషంగా నడుచుకున్నాం, మమ్మల్ని ఎందుకు పంపించాడు ఇక్కడికి? ఇక్కడ మేము దేవుని కొరకు ఫలించాల్సి ఉంది, దేవుని కొరకు పని చేయాల్సి ఉంది, దేవుని కొరకు కార్యాలు చేయాల్సి ఉంది, దేవునికి సాక్షులంగా ఉండాల్సి ఉంది. అనవసరంగా అయితే దేవుడు పంపించలా, కారణం ఉంది మమ్మల్ని పంపించడానికి. కాబట్టి ఇక్కడి అపవిత్రతలో మేము ఏకీభవించకూడదు అని ఫస్ట్ దానియేలు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మొట్టమొదట మీరు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూస్తేనే చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఆరో వచనం చూడు. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజర్ అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్ర పరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఎవరు ఉద్దేశించి? ఇక్కడ సింగిల్ పర్సన్ ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాడు. దానియేలు ఉద్దేశించాడట. వాస్తవంగా మనమేమనుకుంటాం? ఆ నలుగురు అనుకుంటాం, కానీ నలుగురు కాదు, ఒకటే. దానియేలు ఉద్దేశించాడు. ఉద్దేశించి ఆ నపుంసకుల అధిపతితో మాట్లాడుతున్నాడు. సార్, దయచేసి రాజు నియమించిన ఆహారం మాకు పెట్టొద్దండి, మాకు శాకాహారాదులు ఇవ్వండి. ఏముందో మొత్తానికి అపవిత్రత, దేవుడికి నచ్చని అపవిత్రత ఏదో రాజు వారికి నియమించిన భోజనంలో ఉంది. అందుకని అది ఎరిగిన వాడే దానియేలు తిండి దగ్గర నుంచి మొదలు పెట్టాడు నియమం. నిజంగా అదొక ప్రత్యేకమైన విషయమే. ఆహారం ఏముంది అనుకుంటాం మనం, కానీ ఆహారం దగ్గరే చాలా మంది తేడా పడ్డారు. ఆహారం ఏముంది అనుకుంటాం, కానీ అక్కడ ఆహారం ఏముంది, ఇది ఏముందిలే అని మనం తేలిగ్గా తీసేసే విషయాలు కూడా భక్తులు కొన్ని పట్టించుకున్నారు. క్రొత్త నిబంధనలో ఇది తినాలి, అది తినొద్దు, అది తినాలి, ఇది తినొద్దు అని ఏం లేదు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేలా ఏది నిషేధింపదగినది కాదు అని లేఖనంలో ఉంది. అది తెలుసు. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి కింది చదివితే ఉంది. అయితే అదే దేవుడు విగ్రహార్పితాన్ని తినొద్దు అని మళ్ళా మనకి శాసనం విధించాడు. విగ్రహార్పితం తినొద్దు అని. నాకు తెలిసి ఆనాడు నెబుకద్నెజరు నియమించినటువంటి భోజనంలో బహుశా విగ్రహార్పితం కూడా కలుస్తుండొచ్చు, ఒక ప్రసాదం లాగా. మొత్తానికి దానిలో ఏదో దోషం ఉంది, దేవుడు అభ్యంతర పడేది ఏదో ఉంది.
లేదా వారి దేవతలకు బలి ఇచ్చిన పశుమాంసం ఉండి ఉండొచ్చు, లేదా అపవిత్రమైన పదార్థాలు ఉండి ఉండవచ్చు. ఈయనైతే వాటిని ఎరిగిన వాడై ఆ నపుంసకుల అధిపతితో అంటున్నాడు, సార్ మా ఎందుకు కనికరపడి దయచేసి మాకు ఆహారం పెట్టొద్దండి, మాకు శాకాహారాదులు ఇవ్వండి. శాకాహారాదులు అన్నాడంటే మాంసాహారం ఉంది. మాంసాహారం అంటే నాకు తెలిసి బలి ఇచ్చినవి తెచ్చి వీళ్ళకి పెడుతుండొచ్చు. అన్య దేవతలకు అర్పించినట్టు వాటిని తినకూడదు కదా. అవి స్వీకరించే కదా ఆనాడు మోయాబు దేశంలో 22,000 పైచిలుగు కన్ను మూసింది. జారత్వం చేసి విగ్రహ సంబంధ అపవిత్రతను స్వీకరించే కదా వాళ్ళు బలైపోయింది. ఇప్పటికే మా వాళ్ళు ఇలాంటి పనులు చేసి శాకాహారాదులు పెట్టండి సార్ అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు రాజు చేత నా ప్రాణం తీయగోరావా? మీ ముఖాల్లో ఏమన్నా తేడా వచ్చిందంటే, మీ హెల్త్లో ఏదైనా సమస్య వచ్చిందంటే నా తల తీసేస్తాడు రాజు. నెబుకద్నెజర్ సామాన్యుడు గారు, నీకు తెలియదు అంటే. ఓ పని చేయండి సార్, ఓ 10 days టెస్ట్ చేయండి, 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, మాకు మామూలు ఆహారం వేయండి, మిగిలిన వాళ్ళందరికీ మీరు రాజభోజనం పెట్టండి, మా ముఖాలు చూడండి, మాలో ఏ మార్పు కనబడకుండా మేము తేటగా ఉంటేనే మాకు ఈ ఆహారం కంటిన్యూ చేయండి, లేకపోతే మీరు అనుకున్నదే పెడుదురు కానీ అని అతని దగ్గర ఒప్పందం చేసుకుని 10 రోజులు మామూలు ఆహారం శాకాహారాదులు తిన్నారు. దానియేలు ఎప్పుడైతే ఈ నిర్ణయం చేశాడో, శద్రకు మేషకు అబేద్నెగో అనే ముగ్గురు కూడా లైన్లోకి వచ్చి మాకు కూడా వద్దు సార్ అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది 2వ జాబితా అన్నాను. మొదటి జాబితా ఏంటి? తామే ముందు నిలబడతారు. ఈ జాబితాలోనికి నోవాహు వస్తాడు, హనోక్ వస్తాడు, ఈ జాబితాలోకి అబ్రహాం వస్తాడు, ఇస్సాకు వస్తాడు, యాకోబు వస్తాడు, యోసేపు వస్తాడు ఈ జాబితాలోకి. ఎందుకంటే సింగిల్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా. చుట్టూ ఉన్న క్లైమేట్ అంతా పొల్యూట్ అయిన క్లైమేటే, కానీ వాళ్ళ మధ్యలో పర్ఫెక్ట్గా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం అంతా డ్యామేజ్ అయిపోయింది. హనోకు టైంలో హనోకు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడై ఉండెను. హనోకు ఇష్టడై ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా కూడా కష్టంగా అనిపించారు దేవునికి. నోవహు, నీవే నిందారహితుడవు, నీతిపరుడవు, నా ఎదుట మంచిగా నడుచుకున్నావు నాయన, నీతిపరుడుగా ఉన్నావు గనుక నీ కొరకు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడగట్టుకోమని దేవుడు నోవహుకు చెప్పాడు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో అనుబంధం కలిగి ఉంది ఒక నోవాహే. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా బాధ్యత రహితంగా, దేవ భయము లేకుండా, బాధ్యత లేకుండా, దేవుణ్ణి కూర్చున్నటువంటి ఆలోచనే లేకుండా పూర్తిగా దయ్యపు సంబంధాలే బతుకుతూ ఉంటే, ఆ చెడిపోయిన వాళ్ళందరి మధ్యలో ఒక్క నోవాహు నిప్పులా బతికాడు, ఒక్క హనోకు నిప్పులా బతికాడు. ఆ దరిద్రాన్ని, ఆ లోక సంబంధమైన అపవిత్రతని తనలోనికి రాకుండా కాచుకున్నాడండి. అందుకే నేను చెప్తాను వీళ్ళ గురించి ఏం చెప్తానంటే, ఈ 3వ జాబితా సంబంధించిన వ్యక్తులు వీళ్ళు. మొదటి జాబితాలో రాజీ పడ్డ వ్యక్తులు ఉన్నారు, 2వ జాబితాలో ఫాలోవర్స్ ఉన్నారు, అనుసరించేటువంటి వ్యక్తులు, 3వ జాబితాలో అనుసరించడానికి మాదిరిలు ఉన్నారు, తర్వాత వాళ్ళకి దారి చూపే వాళ్ళు ఉన్నారు. ఈ టైపు నేను ఓన్లీ జెంట్స్ పేర్లే చెప్తున్నాను అనుకోవద్దు. బైబిల్లో లేడీస్ కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు, స్త్రీలు కూడా ఉన్నారు. నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో కూడా చక్కగా అనుసరించదగ్గ మాదిరి కలిగిన స్త్రీలు ఉన్నారు. లేకపోతే నువ్వే నిలబడు, లేకపోతే నువ్వే నిలబడమ్మా. వాక్యం చెప్పేవాళ్ళు సరిగా చెప్పట్లేదా? సరైనటువంటి విషయాన్ని బోధించట్లేదా? అట్లయితే సరైన వాళ్ళు బోధించినట్లయితే ఏదన్నా మంచి సరైన మాదిరికరమైన వ్యక్తి ఎవరన్నా ఒక తల్లి కనపడితే ఆ తల్లిని నేను ఫాలో అవుతాను అనుకోవద్దు. తల్లి, నువ్వు నిలబడు. వాళ్ళు మిస్ అవుతున్నవేవో నువ్వు బ్యాలెన్స్ చేసి నువ్వు నిలబడు, నువ్వు చేయి సేవ, నువ్వు చూపించు మాదిరి. తర్వాత వాళ్ళందరికీ మంచి మాదిరివు. ఎలా బట్ట తొడగాలో అలా తొడిగి చూపించు, ఎలా నిలవాలో అలా నిలిచి చూపించు, ఏది బోధించాలో అలా బోధించి చూపించు, సేవ ఎలా చేయాలో అలా చేసి చూపించు. తమ్ముడు, నువ్వు అలా నిర్ణయించుకో. 3వ జాబితాలో వ్యక్తిగా ఉండేటట్టు నువ్వెందుకు ఆలోచించకూడదు? కొంతమంది ఏమో అందరూ అంతేలే, ఇంక చేసేదేముంది అంతే అని రాజీ పడిపోతారు. కొంతమంది ఏమో సరైన వాళ్ళు దొరికితే బాగుండు, సరైన వాళ్ళు దొరికితే బాగుందండి. 3వ జాబితాలో వాళ్ళేమో సరైన వాడు దొరికినా దొరకపోయినా నేను సరిగ్గా నిలబడదామని దానియేలులాగా, నోవహులాగా, హనోకులాగా నిలబడే వ్యక్తులు కావాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దీపాలు పెట్టుకున్నారు, నేను కూడా దీపమే పెడదాం అనుకుంటే ఎట్లా? వేరుగా ఆలోచిద్దాం అనుకున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్, అందుకే బల్బు వచ్చింది. అట్లా ప్రతిదీ కనుగొన్న వాళ్ళందరూ కొత్తగా ఆలోచించారు. వాళ్ళు లోకానికి వేరుగా ఆలోచించారు, మిగిలిన సమాజానికి వేరుగా ఆలోచించారు, ప్రయాసపడ్డారు, సాధించారు, చరిత్రలో నిలిచిపోయారు. బైబిల్లో వ్యక్తులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు. దీన్ని మనం మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సేవ చేయడానికి వాడు నడుం కట్టి ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా ఈ ఇంగితం ఉండాలి. అందరిలో నేనొకండి, అందరితో నేనొకండి అని సేవ చేస్తావా? లేకపోతే కొంతమంది మంచిగా కనబడుతున్న వాళ్ళని చూసి అడుగులేస్తావా? లేకపోతే మూడవ జాబితాలో కొద్దో గొప్ప నడుస్తున్న వాళ్ళు కూడా సరి చేసుకునే విధంగా నిలబడతావా? నిన్ను చూసి రాజీపడి బతికే వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి, కాస్త మంచి కనపడ్డ వాళ్ళని చూసి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా సరి చేసుకోవాలి. ఈ ఇద్దరికి నువ్వు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి నడుం కట్టాలి. ఇది జీవిత గురి, గమ్యం, లక్ష్యంగా బతకాలి. దానియేలు జీవితం అలాంటి మాదిరిని మనకు చూపిస్తుంది అనేది పెద్దలు చెప్పిన సత్యం. నాకంటే ముందు దేవునితో నడిచిన భక్తులు చెప్పినటువంటి అద్భుత సత్యం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. దానియేలు అనుకున్నాడు, ఈ ఒక్కటే కాదు, దానియేలు ఇంకా చాలా అనుకున్నాడు. అపవిత్రతని అంటనీయొద్దు అనేది మొదటి తీర్మానం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము నైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము నైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. రెండవది, ప్రేమ కలిగి ఇతరుల ఎడల దయ కలిగి నడుచుకోవాలి, కనికరం కలిగి నడుచుకోవాలి. ఈ రెండు కీలకం. ఈ లోక సంబంధమైన మురికి మాలిన్యం అంటకుండా తప్పించుకొని బతకాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి. ఎవడు నిలిచినా నిలవకపోయినా నేను నిలబడాలి అనే పట్టుబట్టాలి. అలా పట్టాడు దానియేలు. ఏ విషయాల్లో బ్యాలెన్స్ కొన్నాడో నేను మీకు చూపిస్తా. తర్వాతి వారందరికీ ఎలాంటి మాదిరి ఇచ్చాడో చూపిస్తాను. మొదటి విషయం, అపవిత్రమైనది తనని అంటకూడదు, తను దాన్ని స్వీకరించకూడదని డిసైడ్ అయ్యాడు. దీంతో మిగిలిన వాళ్ళు కూడా అందరూ ఫాలో అవలా, ఒక ముగ్గురు మాత్రం దానియేలుని ఫాలో అయ్యారు. వాళ్ళు కూడా ధన్యులయ్యారు, వాళ్ళు కూడా చరిత్రలోకి వచ్చారు, గ్రంథ చరిత్రలోకి వచ్చారు. ఇది అపవిత్రతను అంటకుండా జాగ్రత్త పడటం విషయంలో దానియేలు తీసుకున్న నిర్ణయం. ఈ అపవిత్రత అనేది ఎన్నో రకాలుగా మనల్ని అంటే అవకాశం ఉంది. అందుకే ఇందాక నేను స్టార్టింగ్లో పాట పాడాను, దేవా జాలి చూపుము, నా ప్రార్థన నీవు ఆలకించుము అనే పాటలో, వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కళ్ళు తీపేసే నాయనా, హేమైన మాటలు పలకకుండా నా నాలుక అదుపు చేయి నాయన, నా శరీరమందు ఏ పాపము కూడా నన్ను ఏలకుండా నన్ను కట్టడి చేయి తండ్రి అని ఆ పాట మొత్తం కూడా ఒక ప్రార్థన. నేనేదో మామూలుగా పాడాను అనుకున్నారు కదా, అది ఒట్టి పాట కాదు, అది ప్రార్థన. ఎక్కడ ఏ విషయాలలో నన్ను అపవిత్రత అంటే అవకాశం ఉంది? నాలుక మనల్ని అపవిత్రతకి తీసుకెళ్ళిద్ది, ఘోరమైన అపవిత్రతకి తీసుకెళ్ళిద్దని పచ్చిగా బైబిల్ చెప్పింది. నేను చెప్తున్నాను, కాముకత్వాన్ని జయించాలన్నా, నేత్రాశను జయించాలన్నా, శరీరేచ్ఛలను వేటిని నువ్వు జయించాలన్నా, నేను జయించాలన్నా, ఒక్కదాన్ని కానీ మనం దేవుని ఆత్మ ద్వారా సాధన చేయగలిగితే మిగిలిన శరీరం అంతా స్వాధీనంలో ఉంటుందనే రహస్యాన్ని యాకోబు బట్టబయలు చేశాడు. కానీ మనిషికి అది సాధ్యం కాదని చెప్పాడు, ఆయనే చెప్పాడు. మళ్ళీ మరి ఎలా సాధ్యమైందంటే, దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయటం ద్వారా, దేవుణ్ణి మనం ఆ విషయంలో ఆశ్రయించడం ద్వారా, దేవుడు ఉంచినటువంటి క్రమములో మనం నిలుచడం ద్వారా అది సాధ్యమైద్ది.
యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు. కొంతమంది, అన్న నేను దురాలోచనలకు గురవుతున్నాను, శరీర క్రియలు చేస్తున్నాను, వాటిని అధిగమించలేకపోతున్నాను, ఎంత పోరాడినా నా వల్ల కావట్లేదన్నా అని బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి యాకోబు భక్తుడు చెప్తున్న సలహా ఇది. మరి బాబా, నోరు కంట్రోల్ చేసుకోండి, నాలుకను అదుపు చేసుకోండి. నాలుక ద్వారా మీకు అపవిత్రత అంటకపోతే ధన్యులరా బాబు మీరు అన్నాడు. అందుకే భక్త దావీదు ప్రార్థించాడు, వ్యర్థమైన వాటిని పలకకుండా నా నాలుక కంట్రోల్ చేయి తండ్రి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేయి, హేయమైన మాటలు పలకకుండా నా నాలుకను అదుపు చేయి తండ్రి, నువ్వే అదుపు చేయి అయ్యా, నాకు నాకు నాలుక కంట్రోల్నెస్ దయచేయి తండ్రి అని భక్తుడు ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? దేవుని సహాయం కావాలి, లేకపోతే ఇది ఆగదు. ఈ నాలుక ప్రసంగం చేసే నాకాగదు, వినే మీకాగదు. దాని విషయంలో నిబద్ధతగా నియమంగా మనం వ్యవహరించగలిగితే ధన్యులం అంటాడు. చూడు కావాలంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ఆ మాట దగ్గర ఆగండి. మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉందంటే మొట్టమొదటిది నాలుకేనట. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. సర్వ శరీరానికి మురి కంటించేది ఇదేనట. అసలు అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. అంత్య దినాలలో మనుషుల నాలుక అదుపు తప్పిపోతుంది. మనకు ముందు తరాల్లో పెద్దలకి కొంచెం నాలుక కంట్రోల్లో ఉంది. ఈ రోజుల్లో నాలుక అదుపు తప్పి అదిరెదిరి పడుతుంది. నేను స్పష్టంగా గుర్తిస్తున్నా. ఈరోజు మీరు యూట్యూబ్లో కూడా చూడండి, బండబూతులు మాట్లాడిన ఛానల్ తెగ రేజ్ అవుతున్నాయి. బూతు సాహిత్యం మాట్లాడిన ఆ ఛానళ్ళు చాలా రేగుతున్నాయి. అచ్చంగా బూతులే తిట్టి పెడతా ఉన్నారు కొన్ని. మైండ్ పోతుంది వాటిని చూస్తుంటే. అంటే నాలుక అదుపు తప్పిపోతా ఉంది. అందుకే అది సేవకుడా, విశ్వాస, పరిచారకురాలా, అన్యుడా అన్న భేదం లేకుండా ఈ నాలుకని కంట్రోల్ తప్పిన ప్రతి ఒక్క శరీరము అపవిత్రమైపోతా ఉంది. ఇక మిగిలిన వాటన్నిటికీ చిక్కుతుంది. ఆ మాట స్పష్టంగా యాకోబు అన్న చెప్పాడు. మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై ఉండి సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది, తుదకది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. నాలుక నరకానికి తీసుకెళ్ళిద్ది. నిజంగా ఈ నాలుకను ఉపయోగిస్తేనే పరలోకం, ఈ నాలుకను ఉపయోగిస్తేనే నరకం. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని అన్నాడు, గుర్తుందా? రోమా పత్రికలో అన్నాడు, గుర్తుందా? ఒకడు రక్షణ పొందాలంటే రక్షణ పొందుతాడట. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. జీవ మరణములు నాలుక వశం అన్నాడు సామెతల్లో. జీవ మరణములు నాలుక వశం అన్నాడు. మృదువైన మాట క్రోధమును చల్లార్చునన్నాడు. ఒకడిని కోపాన్ని గురి చేయొచ్చు నాలుక ద్వారా, ఒకడి కోపాన్ని కూడా చల్లార్చొచ్చు నాలుక ద్వారా. ఏమయ్యా? నరకానికి పోవచ్చు నాలుక ద్వారా, నిత్య జీవానికి కూడా పోవచ్చు నాలుక ద్వారా. ఆ నాలుకని పాప ప్రపంచంలో వాడతావో లేకపోతే పరిశుద్ధ ప్రపంచంగా మార్చుకొని జాగ్రత్త పడతావో అది నీ నోట్లోనే ఉంది, నీ చేతిలోనే ఉంది, నీలోనే ఉంది, అది నాలోనే ఉంది. అది కానీ చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుని వాక్యంలో చెప్పినట్లు అతిగా మాట్లాడుట కూడా మన నాలుకకు, మన శరీరానికి అపవిత్రతను అంటించి మనలో ఉన్న భక్తిని, ఆత్మీయతను, పరిశుద్ధాత్మ శక్తిని మనం లాస్ అయ్యేటట్టు చేసే అవకాశం ఉంది. ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది నాలుక కంట్రోల్ తప్పితే. నాలుక కంట్రోల్ తప్పి పలకాల్సిన ప్రవచన వాక్కులు పలకకూడని పనికి మాలిన మాటలు పలకటం వలన ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది. అది తెసలోనిక పత్రిక చెప్తుంది. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో జల్ది చూడు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.
తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 19 వచనం చూడు. ఆత్మను ఆర్పకుడి, ఆ, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. అది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా నుండుడి. కీడుగా కనబడు ప్రతి దానికి భాషలో మనకు అదుపు లేకపోతే, నోరు మన కంట్రోల్ తప్పితే దేవుని ఆత్మ మనల్ని విసర్జించే అవకాశం ఉంది. మనలో పని చేయకుండా మౌనం అయిపోయే ఛాన్స్ ఉంది సోదరా. సేవకులకు, విశ్వాసులకు అందరికీ చెప్తున్నా, లైవ్లో వీక్షిస్తున్న అనేక మందికి చెప్తున్నా, జాగ్రత్త. నాలుగే కదా, ఏముందిలే, మాటలే కదా అనుకుంటాం మనం. కానీ మనం రిలీజ్ చేసేటువంటి మాటలు దేవుని ఆత్మను దుఃఖపెట్టి, దేవుని ఆత్మ మనలో పని చేయకుండా మౌనం అయిపోయే విధంగా ఉండే అవకాశం ఉంది. అదే నాలుకను మనం కానీ దేవుని ఆత్మశక్తి ద్వారా కంట్రోల్లో పెట్టుకోగలిగితే, మనం పలికినవి పలికినట్లు జరిగే అవకాశం కూడా ఉందనే సంగతి మర్చిపోవద్దు. పేతురుని చూడండి, పౌలుని చూడండి, నాటి భక్తుల్ని చూడండి, పాత నిబంధన ప్రవక్తలను చూడండి, యేసయ్యను చూడండి. ఏది పలికితే అది జరిగింది. ఎలా జరిగింది? అది ఎలా సాధ్యమైందంటే, వాళ్ళ నాలుక వాళ్ళ అదుపులో ఉంది. అసలు అదొక పనిగా పెట్టుకొని జాగ్రత్త పడ్డారు. ఒక చిన్న పొరపాటు కూడా నాలుక నుండి మాట్లాడకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. ఇది వాస్తవం. ఒక్కసారి నోరు జారాడు, మోషే ఆపేశాడు దేవుడు. మర్చిపోయారా సంగతి? ఒక్కసారి నోరు జారాడు, ఆపేశాడు దేవుడు. ద్రోహులారా వినుడి, మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? సంఖ్యాకాండములు. ద్రోహులారా వినుడి, మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని వాళ్ళని ద్రోహులారా అని పలికి, మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని పలికి, కర్ర తీసుకొని 2 మార్లు రాయిని కొట్టినందుకు, బండను కొట్టినందుకు, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక నువ్వు అహరోను వాగ్దత్త దేశంలోకి అడుగు పెట్టడానికి లేదబ్బా అని చెప్పేశాడు దేవుడు. నోరు అదుపు తప్పినందుకు పరిశుద్ధతను సన్మానించలేదట. దేవుని పరిశుద్ధత ఎవరు? క్రీస్తు. దైవ ప్రజలెవరు? దేవుని భార్య, ఇశ్రాయేలు సర్వ సమాజము, దేవుని పట్టమహిషి. ఈరోజు యేసయ్యని తిట్టినోడికి ఎంత శిక్ష ఉందో, యేసయ్య సంఘాన్ని తిట్టినోడికి కూడా అంతే శిక్ష. ఆయనలో ఒక భాగం, ఆయనలో అర్ధభాగం సంఘం యేసయ్య శరీరం. అందుకే నేను చాలాసార్లు చెప్తా, ఎవడన్నా నేను తిడితే ఏం భయపడొద్దు, వాడికి సావు మూడింది, ప్రశాంతంగా ఉండమని చెప్పేది. అందుకే వాడు అనవసరంగా గల్లించుకున్నాడు, దేవుడినే గల్లించుకున్నాడు. వాడు నిన్ను తిట్టి వాడు దేవుడిని గల్లించుకున్నాడు. వాడి కర్మ కాలిద్ది. వాడు మారనన్నా మారా, లేదా తనులన్నా పడితే వాడికి కావాలంటే నువ్వు తర్వాత చూస్తాను చెప్తాను నేను. అందుకే ఊరుకోడాయన. నా పరిశుద్ధతను సన్మానించలేదు అంటే దేవుని పరిశుద్ధత అయ్యే ఉన్నది ఎవరు? ఈ క్రీస్తు. ఆ బండ క్రీస్తే. మాట్లాడవయ్యా అంటే ఈయన 2 సార్లు కొట్టాడు. అంతేకాదు, ద్రోహులారా వినండి. ద్రోహులన్నా దుర్మార్గులన్నా దేవుడు అనాలి, నువ్వు అనకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు, వినండి బాగా, ఇశ్రాయేలు మోషే మీద తిరగబడితే ఎంత కోపమో దేవుడికి, మోషే ఇశ్రాయేలు విషయంలో కోపపడ్డా అంతే కోపం దేవుడికి. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు, ఆ రిఫరెన్స్ చూపిస్తాను. 20వ అధ్యాయం 10వ వచనం. వాడి స్క్రీన్ మీద వేస్తాడేమో చూస్తున్నాను నేను. అందరూ చూస్తారే నన్ను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. తరువాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. ద్రోహులారా వినండి, ద్రోహులో దుర్మార్గులు అనుకోవాల్సింది ఆయన, నువ్వు అనడానికి లేదబ్బాయి. మోషే మంచోడో చెడ్డోడో అనాల్సింది ఆయన, మీరు అనకూడదురా నాయనలారా. ఇశ్రాయేలు మోషేకి వ్యతిరేకంగా సణిగితే మొత్తాడు, మొత్తాన్ని చాలా మందిని మొత్తాడు, సణిగిన వాళ్ళందరినీ మొత్తాడు. అవునా?
మోషే నోరు జారినా ఊరుకోడు. అసలు మాటలు ఎంత తీవ్రంగా పట్టించుకుంటాడో దేవుడు అన్న విషయాన్ని మనం స్పృహ కోల్పోతాం చాలాసార్లు. ఈ విధమైన అపవిత్రతకు తావియకూడదని డిసైడ్ అయ్యాడు దానియేలు. అందులో మొట్టమొదట వచ్చేది, అపవిత్రతలో మొట్టమొదటి లిస్టులోకి వచ్చేది మాట. నోరు 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 నోరు. తినేది నోరే, బయటికి రప్పించే మాటలు నోరే. మనల్ని ఘనతగా తెచ్చేది నోరే, తన్నులు తినిపించేది నోరే. మనల్ని నిత్య జీవానికి చేర్చేది నోరే, నిత్య నరకానికి తీసుకెళ్లేది కూడా నోరే, అంటే నాలుకే. అందుకే ఇంతసేపు చెప్పాల్సి వచ్చిందయ్యా. ఆ నాలుక అదుపు చేసుకుంటే ఆత్మ మనలో ఉండి ప్రజలతో మాట్లాడతాడు. ఆ నాలుక అదుపు తప్పితే ఆత్మ మౌనం అయిపోతాడు. మనుషుడా నీవే మాట్లాడతావు, అది ఎవడికి ఉపయోగం కాదు. అందుకే భక్తుల్ని మీరు గమనించినట్లయితే అవసరమైనప్పుడు మాట్లాడారు, అనవసరమైనప్పుడు నోరు మూసుకున్నారు. ఎక్కువ శాతం ధ్యానంలో గడిపారు. ఓ భక్తుడు అన్నాడు, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అని. భలే మాట కదా. మౌనంగా ఉండినవాడు ధ్యానం చేసుకోలేడు. ధ్యానం చేయాలంటే మౌనంగా ఉండాలి. మీకు తెలుసా, ఇప్పుడు నేను వచ్చి వాక్యం చెప్పాలనుకో, మీకు కొన్ని గంటల ముందే మౌనం అయిపోవడానికి ఇష్టపడతాను నేను. ఎవరు నన్ను కదిలించకుండా ఉంటే ఆనందం నాకు, ఎవరు మాట్లాడకుండా ఉంటే సంతోషం నాకు. మాట్లాడకూడదు ఎవరు. పసిపాపున బయటికి పంపిస్తాను నేను. ఎందుకంటే మౌనంగా ఉండాలి నేను. మౌనం అయిపోవాలి. ఎందుకు మౌనం అయిపోవాలంటే, నేను ఎంత మౌనం అవుతానో, మాట విషయంలోనే కాదు, నా హృదయం విషయంలో ఎంత నిమ్మళం అవుతానో, ఆ నిమ్మళంలో నుంచే దేవుని స్వరం వినపడేది. ఈరోజు ఏం చెప్పాలో అర్థమైందా? మోషేకి ప్రత్యక్షమయ్యాడు. చూడు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు, ఎలా మాట్లాడతాడో చూడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడు. అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేశాడు ఏలియా. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకు ఆయన అన్నాడు, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. బాగా వినండి. తర్వాత చూడు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా మొదటి విషయాన్ని మీరు గమనించాలి. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. ఫస్ట్ ఏమొచ్చింది? బలమైన పెనుగాలి వచ్చింది. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. ఓకే, ఆయన సంచరిస్తే ఆ ప్రాంతానికి ఆయన వస్తే పెనుగాలి వచ్చిందట. బండలు బద్దలైపోయి, రాళ్ళు శిలలు చిన్నాభిన్నాలు అయిపోయాడు. ఉంచవై స్క్రీను, తీయకురా నాయన, నేను చెప్పినప్పుడు దిద్దు. కానీ గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. గాలి శబ్దాలు చేసింది, భూకంపం శబ్దాలు చేసింది, ఈ సౌండ్ల మధ్య దేవుడు ప్రత్యక్షం కాలేదు. తర్వాత చదువు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని, మెరుపు కూడా సప్పుడే, మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. అది 3 రకాలు చెప్పాడు అక్కడ. మొట్టమొదటిది పెనుగాలి, బండలు బద్దలైన, శిలలు చిన్న భిన్నాలైన, గందరగోళం అయిపోయింది, సౌండ్ వినపడలా, దేవుని వాయిస్ వినపడలా. తర్వాత భూకంపం కలిగి అన్ని గదిలిపోయి సౌండ్ వచ్చింది, ఆయన స్వరం వినబడలా. మూడవది మెరుపు మెరిసింది. మెరుపు ఎట్లా పుట్టిద్దండి? మెరుపు ఎట్లా పుట్టిద్ది? ఇప్పుడు మేఘాలు ఉంటాయి కదా, వాటర్ని తీసుకెళ్లే మేఘాలు. మేఘానికి మేఘం ఢీకొన్నప్పుడు విద్యుత్తు పుడుతుంది. ఆ విద్యుత్తు వెలుగు, అది మెరుపు. మీరు గమనించాలి, వర్షం పడేటప్పుడు అబ్జర్వ్ చేయండి.
ఫస్ట్ మెరుపు మెరిసింది అంటే తర్వాత సౌండ్ వచ్చింది. శబ్ద వేగం ఎక్కువ, కాంతి వేగం ఎక్కువ అంటే కాంతి వేగం ఎక్కువ. మేఘాలు, నీళ్లతో నిండుకున్న మేఘాలు అలా బలంగా కదులుతున్నప్పుడు, ఒకదాన్నొకటి రాపిడి జరిగినప్పుడు విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. అక్కడ కూడా సౌండే. ఆ సౌండ్ ఎంత గంభీరమైందంటే ఫస్ట్ మెరుపు మెరిసినప్పుడు నేను చెప్తా, ఇంట్లో పెద్ద మెరుపు వచ్చిందనుకో, ఇప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది, చెవులు మూసుకోండి అని చెప్తా. పెళ 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 సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ మెరుపు మెరిసిన కాసేపటికి వచ్చింది. ఎంతమందికి తెలుసు? సరే, పైన నీళ్లు పోతున్నాయో పాలు పోతున్నాయో మనకు తెలియదు, మనం పోయి చూడలేదుగా, వాళ్ళు చెప్పారు, మనం అది అయి ఉంటుందా అనుకుంటున్నాం. రాళ్ళు గుద్దుకుంటున్నాయో నీళ్ళ మేఘాలు గుద్దుకుంటున్నాయో మనకు తెలియదుగా, శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అది కూడా శబ్దమే. ఆ శబ్దంలో కూడా దైవస్వరం వినబడలా. అవన్నీ అణిగిన తర్వాత, అవన్నీ ఆగిపోయిన తర్వాత చూడండి, మెరుపు ఆగిపోగా అవన్నీ అయిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అది విషయం. పొద్దస్తమానం వాగుడు కాయలాగా తెంపు లేకుండా వాగుతా ఉంటే దేవుడు ఎప్పుడు మాట్లాడాలి నీతో, నాతో? కొంతమందికి 24 గంటలు నోరు ఆగదు, ఇక వాగుతానే ఉంటారు. ఏడాడి చెత్తంతా వాగుతా ఉన్నప్పుడు ఇక దైవస్వరం ఎలా వినబడిద్ది? వినబడాలి. మౌని కావాలి. అన్యులను చూసి మనం కొన్ని నేర్చుకోవచ్చు. అన్యులను చూసి మౌన వ్రతం అని ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు. మౌన వ్రతం అని. నీకు ఆ రోజు ఎవరితో మాట్లాడరు, ఎందుకంటే నాలుక అదుపు కోసం. అలాగే శాపవచనాలు తొందరపడి పలకరు. ఎవరన్నా కాని మాట పలికితే అమంగళం ప్రతిహతమగుగాక అంటారు. మంగళకరమైన వ్యాఖ్యలు చేయరా బాబు, మంగళకరమైన మాటలు మాట్లాడు, శుభకరమైన మాటలు మాట్లాడండి. ఏదైనా కీడు సంబంధమైన మాటలు మాట్లాడితే వెంటనే కోపడతారా? నా నోటికి దరిద్ర మాటలు తప్ప మంచి మాటలు రావా? వాళ్ళు అంటారు తథాస్తు దేవుడు, తథాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తథాస్తు అంటారు, అలాగ అయిందని. తథాస్తు దేవతలు కాదు, దేవుడు. తథాస్తు అంటే అలా జరుగునుగాక అనేవాడు ఒకడే ఉన్నాడు. ఆయన పేరు ఆమెన్ అనువాడు. ఆమెన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. మన పద్దాకల పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే ఆమెన్ అంటాడు, అయిపోయిద్దిరా బాబు జాగ్రత్త. అంటే నాలుక వలన కూడా అపవిత్రత అంటిద్ది అన్నమాట. ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేటప్పుడు మొట్టమొదట్లో వచ్చేది నోరే, నాలుకే. అది మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై ఉండి సర్వ శరీరానికి మాలిన్యము, మురికి అంటిస్తుందట. సర్వ శరీరానికి అంటే ఇక కళ్ళకి, ఇక చెవులకి, చేతులకి, కాళ్ళకి, నడతలకి, హృదయం అన్నిటికీ దరిద్రాన్ని తెచ్చిపెట్టేది ఆ నాలుకే అన్నాడు. కాబట్టి ఏం చేయాలి? దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. భక్తులందరినీ మీరు గమనించినట్లయితే వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు వాళ్ళు. దావీదు చెప్పింది అదే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను. వీళ్ళంతా వాగుడికాయలాగా వాగేవాళ్ళు కాదు, వీళ్ళు మౌనులై ధ్యానించేవాళ్ళు. అందుకే భక్తుడు అన్నాడు, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అని. ధ్యానం చేయాలి అంటే దేవుని కార్యాలను, దేవుని సంగతులను మననం చేయాలంటే మౌనంగా ఉండాలి. మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. పనికిమాలిన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. దేవుని ఆత్మాభిషేకం అంతగా నిలిచి ఉండే ఛాన్స్ ఉంటుంది. అభిషేకం నిలిచి ఉంటుంది. పైన తైలం కాస్త నిలిచి ఉంటుంది. ఊరికే వాగుతా ఉంటే అది పోయిద్ది. మనకు తెలియకుండానే మనం దెబ్బతినే అవకాశం ఉంది ఈ నోటి మాటల ద్వారా. అందుకే జాగ్రత్త. మనకు అపవిత్రత అంటించేటువంటి మాటలు, దేవుని ఆత్మను దుఃఖపరిచేటువంటి మాటలు, దేవుని ఆత్మ సంతోషించని మాటలు మనం మాట్లాడకూడదు. దేశాన్ని గమనించండి మీరు. బైబిల్ అంతా చదివితే ఎన్నిసార్లు చదివినా ఒక చోటన్నా ఒక జోకేస్తాడంటే వీడు, ఒక చోటన్నా ఒక ఈ మాట మాట్లాడతాడంటే మాట్లాడడు. అసలు ఆయన మౌనాన్ని ఎట్ట భరించారు ఆ శిష్యులు? అయితే మళ్ళీ ప్రేమగా మాట్లాడతాడు, కమ్మగా మాట్లాడతాడు, ఆదరణకరంగా మాట్లాడతాడు,
అనేక రహస్యాలు ఆ కథలుగా అర్థమయ్యేటట్టు చెప్తాడు, అన్నీ ఓకే. ఇక అంతకు మించి అనవసరంగా ఏదైనా ఒక మాట విందామంటే రాదు యేసయ్య నోట. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నానా నేను మీకు ఈ విషయాలు? ఇప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, ఒరే నువ్వు కూడా పెద్ద మనిషివే, జాగ్రత్త అని. ఇందులో ఎవడు కేటాయింపు లేదు, ఇందులో ఎవ్వరూ కేటాయింపు లేదు, అందరూ బ్యాలెన్స్ అవ్వాల్సిన విషయం ఇది. నాలుకను అదుపు చేసి కొనుట. ఖాళీ ఉంటే దేవునితో గడపండి, దేవునితో మాట్లాడండి అంటే ఏకాంత ప్రార్థనకి వెళ్ళండి, దేవుని దగ్గర కూర్చోండి అని ఎందుకు అంటున్నానంటే, మనుషుల దగ్గర కూర్చుంటే బుర్ర పాడైద్ది, నోరు చెడిపోద్ది. ఏదో ఒక దరిద్రం ఎత్తుతారు, ఇక ఆ దరిద్రంతో మనం ఎత్తాల్సి వచ్చింది కొన్ని మాటలు. ఆ మాటలో దోషం ఉండక మంది అది మనకు అంటగా మానదు. అదేదో వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం అనుకో, ఆయనతో మాట్లాడుకుంటా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు పనికి మళ్ళీ పోసుకోవాలి మాట్లాడుతావుగా. ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయనతో మాట్లాడుకోవటం, ఆయన కార్యాలు వర్ణించుకోవటము, ఈ ధ్యాసలోకి వెళ్ళిపోతాం. అందుకే ఖాళీ ఉందా దేవునితో మాట్లాడుకో, లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, లేదా కమ్మగా పాటలు పాడు. మనల్ని అపవిత్రపరిచే దానిలో మొట్టమొదటిది ఏంటని చెప్పాను, దాన్ని సాధన చేయాలి. అపవిత్రత అంటకుండా తను కాచుకోవాలని దానియేలు నిర్ణయం తీసుకున్నట్టు, మనం ఎక్కడెక్కడ అపవిత్రత మనకు అంటుతుందో మనం కూడా ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుడు బంధకాల్లోంచి మనల్ని విడిపిస్తాడండి, శరీర కార్యాల్లోంచి మనల్ని విడిపిస్తాడు. కానీ విడుదల పొందాలన్న ఆశ మనకు ఉండాలి. ఇప్పుడు తాగుబోతోడిని తాగుళ్ళలోంచి బయటికి తీసుకొని లేడా దేవుడు, రాగలడా లేడా అంటే, దేవుడు మనిషిని చేసినప్పుడే స్వేచ్ఛనిచ్చాడు. ఎవరిని బలవంతం పెట్టాడు దేవుడు. బలవంతం పెడితే ఒక్క చిటికేస్తే తాగుబోతులందరూ వచ్చి కూర్చుంటారు. ఎవరిని బలవంతం పెట్టాడు దేవుడు. నా దగ్గరకు వచ్చిన తాగుబోతులతో కూడా నేను అదే చెప్తాను. ఒక్కొక్కసారి కొంతమంది తాగుబోతులు వస్తారు, వాళ్ళంతటా వాళ్ళే నాతో మాట్లాడతారు, ఈ దరిద్రం నాకు వదిలిపోవాలన్నా, నాకు వద్దన్నా ఈ దరిద్రం, దీన్ని మానుకోవాలన్నా, చెప్పన్నా ఏం చేయాలో అని వస్తారు. ఎవరన్నా చెప్పారా, లేకపోతే నీ అంతటా నువ్వే వచ్చి నిర్ణయానికి వచ్చావంటే చెప్తాను, నా అంతటా నేనే నిర్ణయానికి వచ్చానన్నా, నాకు వద్దన్నా ఈ దరిద్రం అన్నవాడికి చెప్తాను నేను, ఒక 3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవునితోనే ఉండాయా, ఆటోమేటిక్గా నువ్వు గెలుస్తావు దాన్ని. ఎందుకంటే అసలు ముందు నీకు తీర్మానం వచ్చింది, ఈ తీర్మానం నీలో ఉంది. నువ్వు తాగుడు కాదు, ఇక దాని బాబునైనా జయించగలుగుతావు నువ్వు. దేవుడే ఆ శక్తిని నీకు ఉత్పత్తి చేస్తాడు. ఏ శరీర కార్యంలో నుంచైనా మనం బయట పడవచ్చు, దేవుడు పడవేయగలడు. అయితే బయట పడాలన్న ఆశ మనకు ఉండాలి. ఏ పరిస్థితిలో నుంచైనా దేవుడు మనల్ని బయట పడవేయగలడు. అయితే బయట పడాలి అన్న ఆరాటం మనకు ఉండాలి, ఆ తపన ఉండాలి. అప్పుడు తప్పకుండా నీకు కావలసిన శక్తిని విడుదల చేసి నేను తప్పకుండా దాన్ని జయించేటట్టు దేవుడు చేస్తాడు. దానికోసం మన కృషి, మన సాధన, మన పట్టుదల, మన వంతు ప్రయత్నం మనం కనపరిస్తే మన ఆసక్తిని చూసిన దేవుడు ఆయన శక్తిని విడుదల చేస్తాడు. అప్పుడు నీకు అప్పటిదాకా మల్లబడ్డ శోధనలన్నీ ఆటోమేటిక్ అధిగమించేస్తావు. నీకే వింత, అది ఎలా ఉండగలిగాను నేను? ఉండగలవంతే. అయితే నువ్వు అంతరంగంలో తీర్మానం చేయాలి, గట్టి తీర్మానం చేయాలి, ఏదైనా జయిస్తావు. కాబట్టి నోరు, కన్ను, చెవి, చేతలు, నడతలు ఎక్కడెక్కడ అపవిత్రత అంటుతుంది, ఎక్కడ నేను తేడా పడుతున్నాను అనేది బ్యాలెన్స్ చేసుకుని అపవిత్రతకు దూరంగా నీ నాలుకని, నీ దేహాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, పౌలు చేతి వస్త్రాలే కాదు, నీ చేతి వస్త్రం తగిలిన దేవుడు కార్యం జరిగింది అక్కడ. దేవుడు అలా చేయగలడు. ఆనాడు భక్తులు అడుగు పెడితేనే కార్యాలు కాదు, నీవు అడుగు పెట్టినా, నేను అడుగు పెట్టినా కార్యాలు జరుగుతాయి. వాళ్ళు పలికిన మాట నెరవేరటం కాదు, నీవు పలికిన మాటలు కూడా దైవ వాక్కులుగా నెరవేరిపోతాయి అంతే యేసునామంలో. అంతటి సాధన మనకు ఉండాలి. ఇప్పుడు దీనికోసం మళ్ళా రాజీపడి బతకొద్దు ఒకటి. రెండవది, అలాగా ఎవడన్నా కంట్రోల్లో ఉంటే వాడిని చూసి నేను కంట్రోల్ అవుదాం అనుకోవద్దు. రాజీ పడ్డోళ్ళని చూడొద్దు, ఎవరన్నా అలాగైతే అవుదాం అనుకోవద్దు. అవసరమైతే నేను కంట్రోల్ అయి, నేను మౌనినై, నేను ధ్యానినై, దైవ జ్ఞానం స్వతంత్రించుకున్న వాడనై కార్యాలు నెరవేర్చిన తర్వాతి వాళ్ళకి సిగ్గు నేర్పాలి, మాదిరికరంగా నేను ఉండాలని నిర్ణయం నువ్వు చేయి. ఎంతమందికి అర్థమైంది? లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందా? ఒకసారి చేతులైతే
స్పందించండి. మీ స్పందన దేవునికి స్తోత్రం. అందరూ కలిసి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్బాయి ఏంది ఎంత నీరసంగా ఉన్నారు? ఇప్పుడేగా చెప్పింది, ఇది స్తుతించాల్సిన సమయం. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. అబ్బే ఇంకా చెప్పాలా? ఇంకోసారి చెప్పు. అది నాలుగు విషయాల్లో దానియేలు బహు జాగరూకుడై ఉన్నాడు. వాటిలో మొట్టమొదటిది చెప్పారు, అపవిత్రతను అంటించుకోకుండా జాగ్రత్త పడాలి. అంటే ఏవేవి అపవిత్రతను అంటిస్తాయో మీకు చెప్పాను. 4 ఒకటే కాదు, కళ్ళు, చెవులు, చేతలు, నడతలు. మన హృదయమే ఘోరమైన వ్యాధి గలదన్నాడు. అన్నిటికంటే హృదయమును భద్రంగా కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అని ఆయనే చెప్పాడు. మళ్ళీ ఇర్మియాలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. అంటే కళ్ళతో, నోటితో, చెవులతో నువ్వు చేరవేసేటువంటి దాని అంతటితో హృదయం నిండుతుంది. ఇక దాని నుండి వచ్చే రిజల్ట్ నీవు అనుభవిస్తావు అన్నమాట. హృదయం ఒక స్టోరేజ్ లాంటిది అనమాట, ఒక పెద్ద ట్యాంకర్ లాంటిది. ఈ నోటి నుంచి, ఈ కళ్ళ నుంచి, ఈ చెవుల నుంచి మనం తీసుకునేవన్నీ ఏవైతే ఉన్నాయో బయట ప్రపంచం నుంచి తీసుకునేవన్నీ నింపి స్టోర్ చేసిద్ది. సిస్టమ్ స్టోర్ చేసినట్టు హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటాం కదా, అట్లా స్టోర్ చేసుకుంటుంది. ఇక అది ఇదేంతో నిండిందో దాన్ని అవుట్ చేస్తుంది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు, అది. ఇక హృదయం దేంతో నిండిద్దో అయ్యే బయటకు వస్తాయి. వాక్యంతో నిండింది అనుకో, వాక్కులు బయటకు వస్తాయి. జ్ఞానంతో నిండినందుకు జ్ఞానోక్తులు బయటకు వస్తాయి. సమస్త దరిద్రంతో, పనికిమాలిన వ్యవహారంతో నిండిపోతే ఆ పనికిమాలిన వ్యవహారమే బయటకు వచ్చింది. అందుకే నీవేమి నింపుకుంటున్నావో జాగ్రత్త. ఈ బయట నుంచి లోపల హృదయంలో నీకు చేరవేసే దారులు 3: 1 నోరు, 2 కళ్ళు, 3 చెవులు. ఈ 3 నుంచి లోపలికి వెళ్తుంది అపవిత్రత. ఈ దారులు ఇవి. అయ్యలారా ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఆ లోపల నింపుకుంటున్న దాన్ని బట్టి నీకు తిరిగి ఉత్పత్తి ఉంటుంది కనుక జాగ్రత్త. అందుకే భక్తుడు చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలవల యోరను నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె వాడు ఉంటాడు, అతడు ఉంటాడు, ఆమె ఉంటుంది. అంతేకాదు, వారు చేయునదంతయు సఫలమవుతుంది, అతడు చేయునదంతయు సఫలమవుతుంది. మనం ఏముందిలే అనుకుంటాం, రాజీ పడతాం. ఏముందిలే అనుకుంటాం, రాజీ పడతాం. ఏముందిలే, ఏముందిలేదే పెద్ద దరిద్రం. ఇదేముందిలే, అదేముందిలే, అది మామూలేలే, ఇది మామూలేలే. ఈ ఏముందిలే అనే దరిద్రం మీకే కాదు, నాకు కూడా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను స్పెషల్ పెద్ద మనిషిని అని చెప్పట్లా. ఇక్కడ అందరికీ గడ్డి పెడుతున్నాడు దేవుడు. ఇప్పుడు పశువా ఈ గడ్డి తినరా అని. ఏముందిలే అనుకోవద్దురా బాబు, సీరియస్గా తీసుకో. నేను చెబుతున్నాగా ఒక పక్కన నోరు జాగ్రత్త అని చెబుతున్నా కదా, కళ్ళు జాగ్రత్త అని చెబుతున్నా కదా, చెవులు జాగ్రత్త అని చెబుతున్నా కదా. కొంతమందికి మంచి సంగతులు వినాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎవరి ఇళ్లలో ఏమేం జరిగిందో ఆ చండాలమంతా వినటానికి ఏం ఇంట్రెస్ట్. ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు, ఈ జాతోళ్ళు. దేవుడు నాకు స్పష్టంగా నేర్పాడు, చూపించి నేర్పాడు. బుద్ధి తెచ్చుకున్న ఆ విషయంలో, వినే విషయంలో. ఏది పడితే అది ఎవడెవడు ఏదేదో తీసుకొచ్చి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కడికి ఉన్న కళ ఎంత గొప్ప కళ అంటే, ఎవడన్నా చేసిన పాపం కానీ, ఈడు చేసిన పాపం కానీ వాడు వర్ణించే తీరు ఎలా ఉంటుందో తెలుసా? పిక్చర్ మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది. వెళ్ళిపోద్ది హృదయంలోకి. అది మలిన పరిస్థితిక. చెవులలో నుంచి వెళ్ళిద్ది, మన దగ్గర కల్మషం వెళ్ళిద్ది హృదయంలోనికి. మాట ద్వారా వెళ్ళిద్ది, చూపు ద్వారా వెళ్ళిద్ది. అందుకే జాగ్రత్త పడాలి. దేవుని సంబంధాలకు నేర్పుకుంటాడు. ఎన్ని వార్నింగ్లోనే అనుకున్నా బైబిల్లో. మనుషుడు వ్యర్థముగా పలుకు ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క యొప్పగింపవలసి ఉండెను. మత్తయి సువార్త 12:36, 37. ఏమండి, ఆ ఒక్కటేనా? మలాకి గ్రంథం 3 అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు ఆయన సముఖమందు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడెను.
మత్సరము అంటే ఏంటో తెలుసా మీకు? మత్సరము అంటే చెడ్డ కండ్లు అని అర్థం. ఓర్వలేని కళ్ళు, చెడ్డ కళ్ళు, అది మత్సరం. ప్రతి శరీరంలో ఉందట ఈ మత్సరము, అసూయ, ద్వేషము, విమతము, క్రోధము, కక్షలు, కాముకత్వము. ప్రతి శరీరంలో ఉంది. ఏ శరీరం స్పెషల్ కాదు, ఒక యేసు శరీరం తప్ప. ప్రతి శరీరంలో ఉన్న ఈ దరిద్రాలు, వీటన్నిటినీ ప్రతి దినము పోరాడి చంపి, ఆత్మచేత శారీరక క్రియలను చంపి మనం బతకాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా తన్ను తాను నియంత్రించుకోవడానికి సాధన చేయాలి భక్తి సాధకుడు, భక్తి సాధకురాలు. నీ మాటలు దీవెనకరమై, మంగళకరమై, శుభప్రదమై అనేకులకు నెరవేరాలి అంటే నోరు అదుపులో ఉండాలి. దైవజనులకు ముఖ్యంగా ఇది అవసరం, విశ్వాసులకు అవసరం, దేవుని పిల్లలకు అవసరం, క్రైస్తవులకు అవసరం. 3 దారులు అని చెప్పాను. ఏవేం దారులు? ఆ 3 దారులు ఏవి? 3 కాలువలు వేయండి. హృదయంలో నీకు సరుకుని చేరేసే 3 వెయ్యి. ఊరి ఏంది? మాలిన్యం ఏ విధంగా అంటుతుందో చూసుకోవాలి. ఒకదానిలో కాకపోయినా ఒకదానిలో సరే అంటియడానికి ట్రై చేస్తాడు వాడు. వాడి సరుకుని ఏ కాడికి మన హృదయంలో చేర్చడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే వాడి సరుకు నింపాడు అనుకో, మన దగ్గర నుంచి వ్యక్తతలు అవే వస్తాయి. ఇందులోకి గ్లాసులోకి పెట్రోల్ పోసాను అనుకో, ఏమండి, పెట్రోల్తో నింపాను అనుకో, ఏమొచ్చింది బయటికి? పెట్రోలే వచ్చింది, కానీ నీకు కొబ్బరి నీళ్ళు రావుగా. అందుకే సాతాను చాలా కష్టపడతాడు వాడి చండాలంతో నింపటానికి హృదయాన్ని. ఎందుకంటే వాడి చండాలంతో నింపాడనుకో, ఇక మన దగ్గర నుంచి వచ్చే వ్యక్తతలన్నీ కూడా చండాలమే. అదే తపన దేవుడు కూడా పడతాడు అనమాట. రే, నా వాక్యంతో నింపబడండి రా, నా మాటలతో నింపబడండి నాన్న, నా ఆలోచనలతో, నా ధ్యానంతో, నా ధ్యాసతో, నా సందేశాలతో నింపబడండి. దేవుని సంగతులతో నింపబడ్డప్పుడు వ్యక్తతలు కూడా ఏమొస్తాయి? ఇంకా ఏమన్నా తేటగా చెప్పాలా? సరిపోయిద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు. నువ్వు ఆశువుగా పలికిన మాట నెరవేరునట్లు నీ నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు పలికిన దీవెన వచ్చిన అక్షరాల నెరవేరింది. నోరు అదుపు తప్పిందంటే నెరవేరదు. నోటిని నీవు అదుపులో పెట్టుకోగలిగితే నీ వాక్కు ఫలించేటట్టు నా దేవుడు చేస్తాడు. వారి పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక నేను ఆలకింతును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏది పలికితే జరిగిందండి. నేనే ప్రవక్తన, నేనే దైవజనుడు అయితే నిన్ను నీ 50 మందిని అగ్ని దిగొచ్చి కాల్చును కాకంటే 51 బూడిద కుప్పలు అయిపోయారు అక్కడ. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టడం మానవా, కొంతకాలం నీవు సూర్యుని చూడక అంధుడవైతు వాడుదువుగాక అని పలికితే ఆ క్షణంలోనే ఆ ఎలుమ అనేవాడి కళ్ళు పోయినాయి. అది పలికాడో లేదో అంతే, దన్మని పోయినాయి ఒక దెబ్బకి. సెగ్గిపోలుకు దడబుట్టింది. ఉండే జారిపోయి ఉంటుంది, వామ్మో నన్నేమన్నా పలుకుతాడేమో అని. చచ్చిపోయిన మనుషుడి దగ్గరికి వెళ్ళి అతన్ని ఎత్తి, భయపడకండి అతని ప్రాణం అతనిలో ఉన్నదన్నాడు పౌలు. వాక్యం ఏం రాస్తుంది? చనిపోయిన వాడై లేవనెత్తబడెను. ఎవరు? ఐతుకు మేడగది మీద నుంచి పడ్డాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం చూడు, ఆ సన్నివేశం చదువు. చచ్చిపోయి లేపబడితే లేదు, అతని ప్రాణం అతనిలో ఉందంటాడు. నిజంగానే ఉంది చూడు. 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ప్రసంగాలు ఏంటో నిద్రపోయే వాళ్ళు ఇప్పుడే కదా, అప్పుడు కూడా ఉన్నారు. చదువు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా, మరి చాలాసేపు ప్రసంగితే నిద్ర రాదయ్యింది. నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై. 3 అంతస్తులో జరుగుతుంది మీటింగ్. 3వ అంతస్తులో నుంచి పడ్డాడు కిందకి. చనిపోయిన వాడై ఎత్తబడెను. అది చనిపోయాడా బతికున్నాడా? చనిపోయిన వాడై ఎత్తబడెను. చచ్చిపోయాడు, డెడ్ బాడీ లేపారు, అయ్యో అని.
చూడు పౌలు ఏమంటున్నాడో చూడు. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతిలో నున్నదని వారితో చెప్పెను. అదుగో, అతనే చచ్చిపోయాడని ముందు చెప్పింది లేఖనం. తర్వాత ఏమంటుంది లేఖనం? అతని మీద పడి కౌగిలించుకొని తొందరపడకుడి, అతని ప్రాణమతంలో ఉన్నది అన్నాడు. ఇదిగో ప్రాణమతంలో ఉందనగానే నిజంగానే ప్రాణం వచ్చేసింది అతనికి. అయినయ్యా, యేసు ప్రభు నిన్ను స్వస్థపరచుచున్నాడు, లే, నీ పరుపు నీవే పరుచుకో అన్నాడు పేతురు. తీస్తారా చూస్తారా వచనం కూడా? పలికితే అంతే. అపోస్తలుల కార్యములు పేతురు ద్వారా కూడా మామూలు కార్యాలు చేయలే దేవుడు. 9వ అధ్యాయము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 34వ వచనం చూడు. పేతురు అయినయ్య 33వ వచనం, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయ్య అను ఒక మనుషుని చూచి పేతురు అంటున్నాడు, అయినయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిది. లుద్దా, షారోను అనే ప్రాంతాల్లో కాపురం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాలు విని ప్రభు వైపు తిరిగారట. జస్ట్ పలికాడంతే, అయినయ్యా, యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, లేచి నీ పరుపు నువ్వే పరుచుకోవాయా. ప్రియులారా, గుండెల్లో ఒక భారం సేవకు వస్తే, సేవ చేస్తానికి లైన్లోకి వస్తే, దేవుని పని చేస్తుంటే ఆ భారం విశ్వాసుడుగా నీవు 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 ఉండి అన్యజనులకు దేవుని శక్తి ఏందో చూపించొద్దు. దేవుని ఆత్మశక్తి ఏందో, ఆయన వాక్కు శక్తి ఏందో. దేవుని వాక్కు మన నోట కలిగి ఉండాలి. మనము పలికినది దేవుని వాక్కుగా పరిణమించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అంత బ్యాలెన్స్లోకి మనం రావాలి. ఆశువుగా మాట్లాడడం, అలవోకగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం, టెంపరీగా మాట్లాడటం అనే దాన్ని మానుకుందాం. జాగ్రత్త పడదాం. నాలుకను అదుపు చేసుకుందాం దేవుడు మెచ్చుకునే విధంగా. ఏ విషయాలలో మనకు అపవిత్రత అంటుతుందో మనం జాగ్రత్త పడాలి. దానియేలు అలా తాను భద్రం చేసుకుని, ఎవరో దారి చూపిస్తారో వాళ్ళని అనుసరిద్దాం అనుకోవాలా, తానే నిలబడ్డాడు. తరువాతి వారికి మాదిరి అయ్యాడు. ఈరోజు నీకు నాకు పాఠాన్ని నేర్పుతున్నాడు దానియేలు. ఆ విషయంలోనే కాదు, బబులోను సంస్థానంలో మరికొన్ని విషయాలలో అతడు నియమం కలిగి జీవించాలని నిర్ణయించుకొని నిలబడ్డాడు. తర్వాత వాళ్ళందరికీ కూడా మాదిరిగా నిలిచాడు. అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడాలనేది ఒక్కటే కాదు. రెండవ విషయం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు నిలిపి దేవునికి ప్రార్థించుట అనేది కూడా నేను నిర్లక్ష్యం చేయకూడదు అని డిసైడ్ చేసుకున్నాడు. నేను అన్యుల మధ్యలో ఉన్నప్పటికీ, అన్య ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ, జీవము గల నా దేవుని నేను అశ్రద్ధ చేయకూడదు, విడనాడకూడదు. నేనైతే ఆయనను ఆరాధించుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండాలి. నేను అది కంటిన్యూ చేయాలి. రోజుకు 3 సార్లు, దినమునకు 3 మారు మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీలు తెరచి తన దేవుని ప్రార్థించుట యందును ఆయనను స్తుతించుట యందును కంటిన్యూస్గా చేస్తా ఉన్నాడట దానియేలు. రెండవ తీర్మానం, 1, దేవుని కొరకు పవిత్రముగా ఉండుట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దేవునికి ప్రార్థన చేసి దేవుని స్తుతించి దేవునితో అనుబంధమును కొనసాగించుట. 2. అందుకే అంత ధైర్యంగా చెప్పాడు. నెబుకద్నెజరు కలగన్నప్పుడు కల మరిచిపోయాడు. ఆ నెబుకద్నెజరు అంటాడు, అబ్బాయి కల మర్చిపోయాను, దాని భావం కూడా తెలియదు, కల గుర్తుంటే భావం తెలియడానికి. కాబట్టి నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవాళ్ళు, కాలజ్ఞానులు మొత్తం రండిరా. అందరూ వచ్చారు. చెప్పండి, నాకు కళ వచ్చింది, కళ మీరే చెప్పాలి, దాని అర్థం కూడా మీరే చెప్పాలంటే ఎట్లా చెప్తారు? దేవతల తప్ప నరుడెవడు కూడా దీనికి సమాధానం చెప్పడు సార్ అంటారు వాళ్ళు. మరి అట్లయితే మిమ్మల్ని ఎందుకురా నేను పోషించాలి, వీళ్ళని వేసేసేయమంటాడు. ఇట్లాంటి ఆజ్ఞ అయిందన్న సంగతి దానియేలుకు వినబడినప్పుడు రాజు అధికారి దగ్గరికి దానియేలు వెళ్ళి, నాకు కొంచెం టైం ఇప్పించండి సార్, ఆయన కళ చెప్తాను, దాని అర్థం కూడా చెప్తాను అన్నాడు. ఎలా అనగలిగాడు?
ఈరోజు ఏదన్నా సమస్య గొంతు మీదకి వచ్చింది, నీ ఇంటి మీదకో లేకపోతే నీ నీ సమీప కుటుంబస్తుడి ఇంటి మీదకో సమస్య వచ్చింది, నాకు కొంచెం టైం ఇప్పించండి సార్, నేను పరిష్కారం చూపిస్తాను. ఎట్లా? నా దేవుడే చేస్తాడు. ఎందుకు టైం అంటే ప్రార్థించడానికి టైం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం టైం ఇమ్మని అడుగుతాడు. ఏం ధైర్యంతో అడుగుతాడు ఆ మాట? తను దేవుడితో అనుబంధం కలిగి ఉన్నాడు కనుక తను మోకాళ్ళుని ప్రార్థన చేస్తే తనకు దేవుడు ఆ సంగతి బయలుపరుస్తాడని దానియేలుకు తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ నడుస్తుంది, సహవాసం ఉంది. ఉండటానికి అన్యుల మధ్యలో ఉన్నాడు, పూర్తిగా లోక మధ్యలో ఉన్నాడు. బబులోన్ అంటే లోక మధ్యలో ఉన్నాడు, కానీ దేవునితో అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు దానియేలు. అది స్పెషల్. అందుకే అంత ధీమాగా చెప్పాడు. నిజంగా అన్నట్లే ఇచ్చిన టైం ప్రకారం చూస్తే రాజు కన్నా కళ చెప్పాడు, దాని భావం కూడా చెప్పేసి ఒక అధికారి అయిపోతాడు అందులో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏంటండి? దేవునితో అనుబంధాన్ని అద్భుతంగా మెయింటైన్ చేశాడు. దీన్ని కోల్పోకూడదు. నేను ఎక్కడున్నా దేవునితో అనుబంధం. నేను చెబుతున్నా, నిజంగా నువ్వు పురుషుడువైనా స్త్రీవైనా నువ్వు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా దేవునితో ఆ రిలేషన్ అనేది ఎంత బాగా నువ్వు కలుపుకొని ఉండగలుగుతావో అంత బాగా నీకు దేవుని వాక్కు, దేవుని ప్రత్యక్షత, ఐడియాలజీ, ఆ పవర్ నీకు సరఫరా అవుతూ ఉంటాయి. దేవుని వాక్కు, ప్రత్యక్షత, ఐడియాలజీ, జ్ఞానం, సమయోచిత జ్ఞానం అండ్ పవర్ కూడా, శక్తి కూడా సరఫరా అవుతూ ఉంటుంది. ప్రార్థన కూటానికి వచ్చినప్పుడే కాదు, కూటం అయిపోయిన తర్వాత నువ్వు దేవునితో అనుబంధాన్ని మెయింటైన్ చేయొచ్చు, రాబోయేటప్పుడు మెయింటైన్ చేయొచ్చు, పడక మీద మెయింటైన్ చేయొచ్చు, నడకలో మెయింటైన్ చేయొచ్చు, పని దగ్గర మెయింటైన్ చేయొచ్చు. ఎక్కడ ఎనీ టైం సర్వకాల సర్వావస్థల యందు నీవు ఆయనతో అనుబంధాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఆ సౌకర్యం దేవునికి ఉంది, దేవుని భక్తునికి కూడా ఉంది. ఎందుకంటే దేవుడేమే నేను బిజీ పద్దాకలేదు నీ సోది అనడు. నీ భర్తతో నువ్వు అనుచెల్లి పొద్దస్తమానం నేను మీతోనే ఉండాలండి, ఎప్పుడు ఎక్కడన్నా మీ ధ్యాసలోనే ఉండాలి, మీతోనే ఉండాలి, మీరు ఎప్పుడు నాకు అందుబాటులో ఉండండి, ఫోన్ ఆన్లో పెట్టండి, నేను మాట్లాడుతూ ఉంటానంటే నీకేం మెంటలా, నాకేం పనులు లేవా, ఇంక నేనేం పనులు చేసుకోవద్దా, బాగానే ఉంది అంటాడు. కానీ ఏ సైతో నువ్వు ఆ మాట చెప్పు, నువ్వు ఎప్పుడు కొంచెం అందుబాటులో ఉండాయా, నేను ఎనీ టైం నీతో మాట్లాడాలంటే మంచిది కుమారి తప్పనిసరిగా అంటాడు. మంచిది నా కుమారుడా, ఎప్పుడు వస్తావురా, ఎనీ టైం నీకు అందుబాటులో ఉన్నా, ఇంకా చెప్పాలంటే నీకోసమే చూస్తున్నదా అంటాడు. నువ్వే బిజీ కానీ నేను ఎప్పుడు నీకు అందుబాటులోనే ఉన్నాను బాబు అంటాడు దేవుడు. కానీ దానియేలు అట్ట కాదండి. దానియేలు ఉన్నది లోకస్తుల మధ్యలో ఉన్నప్పటికీ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని అద్భుతంగా నెరవేర్చుకున్నాడు. 2 విషయాల్లో సూపర్. ఎంత ప్రాణప్రదంగా ఎంచాడంటే, దేవుడితో మాట్లాడటం మానేయాలి అంటే దానికంటే చచ్చిపోతే పోయిద్ది. దేవునితో మాట్లాడటం మానుకోవటం ఏంటి సార్, దానికంటే ఇంకా బతికుంటం ఎందుకు, చచ్చిపోతేనే పోయిద్ది. దైవ సహవాసంలో దైవ సాంగత్యంలో లేకుండా నన్ను ఆపేవాడెవడు? రాజా, నేను మాట్లాడుతున్నవాడు రాజులకే రాజు. చక్రవర్తి, నేను మాట్లాడేవాడు సర్వలోకానికి చక్రవర్తి, విశ్వానికి చక్రవర్తి, చక్రవర్తులకే చక్రవర్తి ఆయన. నేను మాట్లాడేవాడు బలవంతుడా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహాబలుడు నా దేవుడు, మహాబలుడు నా దేవుడు. ఆయన సెలవు లేకుండా నన్ను ఎవడేం చేస్తాడు? నేను ఆయనతో మాట్లాడకుండా నన్ను ఆపేవాడెవడు? ఎట్టి పరిస్థితుల్లో అది అసంభవం అని డిసైడ్ అయిపోయి దానికోసం చచ్చిపోవటానికి రాజు ఆగ్రహానికి కూడా ఇష్టపడ్డాడు, కానీ దేవునితో మాట్లాడుట అనే దాన్ని ఆపడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవునితో మాట్లాడుట, దేవుని సన్నుతించుట అంత శక్తివంతమైనవి, అంత అవసరమైనవి. దేవుని సన్నుతి సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాదానము నీవేగా చాలేము రాజా, నిన్ను
సన్మానించెదను, సన్నుతించెదను. దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. దేవునికి మహిమ. సన్నుతి. ప్రతిరోజు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి రోజుకు 3 సార్లు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఏమండి? ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు, ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా దేవుని కొరకు బలమైన కార్యాలు సాధింపగోరిన వాళ్ళు క్రమశిక్షణలోనికి రావాలి. ఫలానా భక్తుడు పొద్దున్నే ఆడుంటాడు అంటే ఫలానా దగ్గర ఉంటాడు. ఫలానా భక్తురాలు పొద్దున్నే ఎక్కడ ఉంటుంది? ప్రార్థనా గదిలో ఉంటుంది. క్రమశిక్షణ. నేను చెప్తున్నా, గొప్ప కార్యాలు సాధించాలంటే మాత్రం కొన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే. కొన్ని విషయాల్లో మనం నిబద్ధతగా వ్యవహరించాల్సిందే. బాయ్, వింటున్నానా? వింటున్నారా? కొన్ని మెయింటైన్ చేయాలి. అన్యులు చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులలో చాలా మంది వాళ్ళ లైఫ్లు చూడండి మీరు, వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేశారు, క్రమశిక్షణను మెయింటైన్ చేశారు. నాకు కూడా ఒక సాధన అది. నేను కూడా కొన్ని విషయాల్లో క్రమాన్ని ఏర్పరచుకున్నా. ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు ఉదయం ఏకాంతానికి వెళ్ళాలి. పాలు మారడానికి ఇష్టపడింది. ఒక్కోసారి బడలీకి వచ్చి ఏం పోదాంలే అనిపిస్తుంటుంది ఒళ్ళు. అరే నువ్వు ఆ ప్లేసుకు పోరా బాబు, నువ్వు ప్రార్థన చేస్తావో చేయవో తర్వాత, ముందు ఆ ప్లేసుకు పో, ముందు అడిగిపోయి ఆ చెట్లు చూడిపో. ఏదో ఒక వంక, ఆ వంకతో ఈ శరీరాన్ని అడిగి తీసుకెళ్ళి వేసామనుకో, ఇక సచ్చి ఇంకా సాగుకే మోకాళ్ళు లేక ఏం చేసింది ఈ శరీరం. ఆడిపోయి ఆ మంచికెళ్ళు చూస్తే మోకాళ్ళు వేయాలన్న ఫీల్ రానే వచ్చాయి. ఇంకా పోతాం. ముందు ఈ బాడీని తీసుకెళ్ళి అక్కడ వేయాలి. కానీ ఈరోజు క్రమశిక్షణ లేదు భక్తులకి. ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఏమీ లేదు, ఏం లేదు. ఏదో అట్లా నడుస్తుంది, లైఫ్ నడుస్తుంది. క్రమముగా ప్రార్థించాడు, క్రమమును నేర్చుకున్నాడు, మిగిలిన వాళ్ళకి నేర్పాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఇలా క్రమముగా ప్రార్థించిన రాయిలా దానియేలు విషయంలో రాశాడు. ఇట్టి శాసనము చేయబడినదన్న సంగతి దానియేలు వినియు దినమునొక ముమ్మారు మోకాళ్ళు యెరూషలేము తట్టు కిటికీలు తెరచి తన దేవునికి ప్రార్థన చేయుటయును ఆయనను స్తుతించుటయును చేయుచు వచ్చాడట. ఎవరు ఆపారు దానియేలు ప్రార్థనని? ఎవరు ఆపారండి? ఒక వింతైన విషయం చెప్తా. సింహాలు కూడా ఆపలేకపోయినాయి ఆయన ప్రార్థనని. సైతానుగాడు ఏం లేదు, ప్లేస్ మార్చాడు. గదిలో ఉండే ప్రార్థన చేస్తాను, ఇప్పుడు సింహాల మధ్యలో పెడతా, ఏం చేస్తావు చూస్తాను. ఇప్పుడు కేసు పెట్టారు కదా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 రోజుకు ముమ్మారు ప్రార్థన చేయాలి కదా. ఏందండి అటు చూస్తారు? మరి ప్రార్థన ఫస్ట్ ఉదయం ప్రార్థన చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోయారు. అర్థమైందా? అరెస్ట్ చేశారు. ఇక ఆ కేసు గురించి వాదన అయిపోయింది. రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా రాజేమో ఇది దానియేలు విషయంలో దీన్ని వదిలేస్తున్నా అంటాడు. వీళ్ళేమో అంటే ఒక కంట్లో బెల్లం అని ఒక కంట్లో సున్నమా అంటే మిగిలిన ప్రజలు ఎవడు తప్పు చేసినా సింహాలకి ఆహారమా? నీకు ఇష్టమైన దానియేలు చేస్తే మాత్రం దానియేలు వదిలేస్తావా? అసలు నువ్వు ఎట్లా న్యాయవంతుడి, నువ్వు ఎట్లా రాజువి? వాదన. మీరు ఎన్నైనా చెప్పండి, నేను దానియేలు వదిలేస్తా. నా శాసనానికి అడ్డైంది మీరు, నేను చెప్తే జరగాలంతే అంటాడు. జరగాలి, మేము కూడా చూస్తాం, మేము కూడా చేస్తాం. కానీ చివరికి వారి వాదనలే గెలిచాయి. దానియేలు గోల్ ఏంటంటే, ఒరే నాయన, ఇది నేను ప్రార్థన చేసుకునే సమయం రా, ఈ మధ్యాహ్నం అంతా ఏడే తగలు పెట్టారా, నా దేవుడితో మాట్లాడుకునే సమయం రా, ఇది ఆ సమయం బాగొట్టారు. ఇక రాత్రి వరకు ఈ వాదనే సరిపోయింది. మధ్యాహ్నం ప్రార్థన పోయింది, నైట్ ప్రార్థన పోయింది. తీసుకెళ్ళి ఆ సింహాల గుహలో వేశారు.
వేస్తే ఈ 2 పూట్ల ప్రార్థన ఆడ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహాలకి ఫుడ్ అవ్వటం సంగతి ఏవో సార్, నా ప్రేయర్ టైం పోగొట్టారు దరిద్రులు. అయినా నేను చేయవు, నాకు తెలుసు, నువ్వు ఉన్నావుగా. కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం ప్రార్థన చెడగొట్టారు, సాయంత్రం ప్రార్థన చెడగొట్టారు అంటే ఏం టెన్షన్ పడక దానియాలు, నైట్ గుహలో చేద్దు దాన్ని మాట్లాడున్నాడు దేవుడు దానియాలతో. రాజు కన్నా కళ అర్థం చెప్పిన దేవుడు, ప్రభా నా 2 పూట్ల ప్రార్థన చెడగొట్టరు ఈ దరిద్రులు అన్నప్పుడు ఏం కాదు, ఆ గుహలో చేద్దు నైట్ అంతా, గృహలో చేద్దు కానీ దాని గురించి ఆలోచించుంటా. సార్ తీసుకెళ్ళేయండిరా తొందరగా, అందులో నన్ను ఏంట్రా బాబు, మీ దరిద్రపు గోలు ఇలా చేస్తున్నాను నేను. అందులో ఏంటి వాటి మీకంటే ఏ నయం, మీలాంటి కుళ్ళు కుచితం కుతంత్రాలు ఇవన్నీ తెలియవు. ఆకలి అయితే ఏదన్నా చంపుకొని తింటాం, బబ్బోటం తప్ప వాటికి కుట్రలు కుతంత్రాలు మోసాలు దగాలు వంచనలు దారుణాలు ఇవన్నీ తెలియ వాటికి. అందులోనే ఏంటి పోండి. దానియేలు ఆ గుహలో విసిరారు, లోపల దోతున్నాడు. సింహాలన్నీ ఒక దరిగిపోయి ఉన్నాయి. ఏం లేదు ఇక ఏం లేదు, దగ్గరకు వచ్చి చూసి పోయేదానికి కూడా లేదు. అవన్నీ ఒక దరిగిపోయి గడగడగడగడలాడుతున్నాయి. చూశాడు ఏమన్నా వస్తాయేమో, ఏం దగ్గరకు రావట్లా. నువ్వెవరు బాబా, మా పేడానికి వచ్చినట్టున్నావని ఐదు అద్దుకున్నావు పక్కకి. దేవునికి స్తోత్రం. ఎంతసేపు ఉంటావు నాయన, సింహాలు ఏం టెన్షన్ పడవకుండా 2 పూట్ల ప్రార్థన మిస్ అయింది, ఈ నైట్ ప్రేయర్లో గడుపుతానని ప్రేయర్లో కూర్చున్నాడు. దేవుని మహిమపరుచుకుంటున్నాడు, దేవుని సన్నతించుకుంటున్నాడు, దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఎన్ని పాడాడో ఆ రాత్రి, ఎన్ని పాటలు పాడాడో ఆయన మహిమపరిచే పాటల్లో. ఎంత కీర్తించుకున్నాడు, ఎంత సన్నతించుకున్నాడో ఆ మహిమ కనపడుతుంది కార్యం. ఇంకా చెప్పాలంటే ఇంకొక దేవుని కృప, దేవునికి స్తోత్రం. ఎప్పుడు సింగిల్గా ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు దూత కూడా ఉన్నాడు అండ్ సింహాలు కూడా కూర్చున్నాయి. మొత్తం టోటల్ ఎన్ని సింహాలు ఉన్నాయో లెక్క రాయలేదు కానీ మొత్తం అన్నీ ప్రార్థనే. దానియేలుతో జత కలిసి ప్రార్థన చేయడానికి దూత వచ్చాడు. దానియేలు ప్రార్థన దానియేలు నడిచింది. తొందరగా బయటికి పంపించి దేవుడు అని సింహాలు ప్రార్థన చేసుకున్నాయి. వాటికి ప్రాణభయం కదండి, అవి కూడా సైలెంట్గా ఎప్పుడు పోతాడు బయటికి అని. ఎందుకు గుహంతా వెలుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత టెన్షన్ పడ్డాయంటే తర్వాత దానియేలు వేసిన శత్రువులు వేస్తే ఎముకలతో సహా పగల కొరికి పొడి చేసింది అంట. నీ పనేనంటారా, రాత్రి అంతా మాకు అంత టెన్షన్ కారణం మీరేనా? ఏమన్నా మిస్ అయితే ఉండేవాళ్ళ మేము చంపేసేవాళ్ళు కదరా అని. ఎముకలు సహితము పగుల గురికి పొడి చేసిన అంత ప్రకోపంతో ఉన్నటువంటి సింహాలు ఎందుకు దానియేలుని ముట్టనైనా ముట్టలేదు? లోపల ఉన్నాడు దూత. ఆపారా దానియేలు ప్రార్థనని? ఆపరా, ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు, స్తుతించుకుంటా ఉన్నాడు, మయంపరుచుకుంటున్నాడు. రాజు నిద్రగాశాడు. ఇంకా చెప్పాలంటే దూత మేలుకున్నాడు, దానియేలు మేలుకున్నాడు, సింహాలు మేలుకున్నాడు, రాజు కూడా మేలుకున్నాడు. అంతలా రాజు కూడా నిద్రపట్ట కూర్చున్నాడు. ఇంకా తెల్లవారకు మునిపే చాలా చీకటి ఉండగానే వచ్చి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, ప్రాణాలకు తెగించి పిచ్చి పట్టినట్టు ఆరాధించి ప్రార్థించావే, ఆ దేవునితో మాట్లాడడానికి, ఆయన ఆరాధించడానికి చావు కూడా తెగబడ్డావే దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా? ఇంతగా తప్పించావే, ఇంతగా పరితపించావే, ఇంతగా చావు కూడా తెగబడ్డావే, మరి నీ దేవుడు నిన్ను కాపాడగలిగానా అంటే లోపల గుహలో నుంచి స్వరం వినపడుతుంది, రాజు చిరంజీవి యగునుగాక. నాకు తెలిసి రాజుకు రోమాలు నిక్కర పట్టుకొని ఉంటాయి. ఆ వాయిస్ వినపడగానే గుండె జారిపోయి ఉంటుంది. నాకు తెలిసి వేగం ఒక్కసారిగా పెరిగిపోయి ఉంటుంది ఆ చల్లని వేళ, ప్రశాంతపు వేళ. రాజా, నీకు నీ వారి దృష్టికి దోషినని నన్ను ఇందులో పడవేశారు, కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక, రాజుగా నీవు చంపాలనుకున్న రాజాది రాజు సెలవీయక తన దూతను అంపి, నీ దూతలతో నువ్వు సింహాల మధ్యలో నన్ను వేస్తే దేవుడు తన దూతని, ఏ రాజు కోసం నేను నిలబడ్డానో, ఏ రాజు కోసం నేను చావడానికి సిద్ధపడ్డానో, ఏ రాజుని ఆరాధించడం నా ప్రాణప్రదం అనుకున్నానో, ఆ రాజు తన దూతను పంపించాడు. రాజాది రాజు, రాజుల రాజు తన దూతను పంపి సింహములు నాకే హాని చేయక వాటిని కంట్రోల్ చేశాడు. ఇప్పుడు నీ దృష్టికి కూడా నిర్దోషినే కదా అంటే, రాజు ఎవరక్కడ? తక్షణమే దానియేలు వెలుపలికి తీసుకోను.
దానియేలుని ఇందులో పడవేయటానికి కారణమైన వాళ్ళని తెచ్చి ఇందులో వేయమన్నాడు. 2 సంగతులు. దేవునితో మాట్లాడటం ప్రాణప్రదం. క్రమశిక్షణ కలిగిన వాడు. ఫలానా అమ్మాయి ఏం చేస్తుంది పొద్దున్నంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనలో ఉంటుంది. ఫలానా ఆయన ఏం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనలో ఉంటాడు. ఫలానా దైవజనుడు ఏం చేస్తాడు పొద్దున్నంటే గురకబెట్టి నిద్రపోతుంటాడు కాదు. ఫలానా గదిలో ఫలానా దగ్గర ఫలానా ప్రాంతంలో ప్రార్థనలో గడుపుతూ ఉంటాడు. దేవునితో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆయన దేవునితో సహవాసం చేస్తాడు. ఈ ఖాళీ సమయంలో ఆయన ఏం చేస్తాడు? ఆయన ఖాళీ దొరికిందంటే పోతాడు, దేవుని దగ్గరికే పోతాడు, దేవునితోనే గడుపుతాడు, ఆ పరిశుద్ధునితో గడుపుతాడు, ఆయనతో మాట్లాడుకోవటానికి ఇష్టపడతాడు. సాక్ష్యం. అంతములేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. అంతములేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలే. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలే. దేవునికి మహిమ. చెప్పండి, దానియేలుకి ఎవరు మాదిరి? దానియేలు శద్రకు మేషకు అబేద్నెగోలు మాదిరే? వాళ్ళు ఏమన్నా చేసినట్టుందా అలాగా? వాళ్ళకే దానియేలు మాదిరి. రాజు గన్న కల విషయంలో కూడా శద్రకు మేషకు అబేద్నెగోలకు ప్రార్థించమని చెప్పింది దానియేలే. ఇక్కడ నంబర్ 1లో వచ్చింది దానియేలు. అందుకే దానియేలు గ్రంథం అది. రాయబడ్డ దర్శనాలు కూడా దానియేలువే. దానియేలు బహుప్రియుడు. ఎందుకంత ఇష్టమైపోయావయ్యా దానియేలు నువ్వు దేవుని కంటే? ఏమోనయ్యా, నాకైతే ఒకటి తెలుసు, నాకు ఆయనంటే ఇష్టం. ఆయనే నా ప్రపంచం, ఆయనే నా లోకం. నాయన, మనం ఇంకా కొంచెము కూడా సరిగా సాధించలేదు. పునాది దశలోనే, ఆదిలోనే హంసపాద అన్నట్టు పునాదిలోనే మనం భక్తి జీవితంలో కూలిపోతే ఎట్లాగా? ఇంతవరకు ఏమీ సాధించలేదు, సరైనటువంటి ఫలం ఫలించలేదు. పునాదే సరిగా లేకపోతే ఇక కట్టడం ఎక్కడా? ప్రతి దైవజనుడు, దైవజనురాలు, విశ్వాసి, సేవకుడు అందరి హృదయంలో ఈ ఆలోచన ఉండాలి. పునాది దశలోనే నువ్వు సరిగ్గా నిర్మాణం చేయబడకపోతే ఇక నీ భావి జీవితపు కట్టడం సంగతి నీ కూలిపోయింది కదా. అనేక మందిని నీకు అప్పచెప్పాలి దేవుడు అని ఆశపడుతున్నావు. ఆత్మలిమ్ము అంటున్నావు. నువ్వు సరిగా నిలిస్తే, నువ్వు దానియేలులా గెలిస్తే నమ్మకంగా నీకు 4 అప్పచెప్తాడు, పని చేపిస్తాడు, వాడుకుంటాడు, ఆయన కొరకు ఫలింపజేస్తాడు నిన్ను, నన్ను, మనల్ని. ఇక్కడ ఎవరో నీకొచ్చి దారి చూపించరు, ఎవరో నీకొచ్చి నేర్పించరు, ఎవరో నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేరేపించరు, ఎవరో నీ దగ్గరకు వచ్చి నిన్ను రెచ్చగొట్టరు. ఇంకా చెప్పాలంటే నిన్ను చల్లార్చే వాళ్ళు ఉంటారు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, బలహీనపరిచే వాళ్ళు ఉంటారు, నువ్వు దేవునితో కలవకుండా నిన్ను చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాటన్నిటిని ఛేదించుకొని క్రమము ఏర్పరచుకొని నువ్వు దేవుని కలుసుకోవాలి, నేను దేవుని కలుసుకోవాలి, మనం దేవునితో అనుసంధానము చేయబడాలి. ఈ అనుభవం దావీదుకుంది, ఈ అనుభవం దానియేలుకుంది, ఈ అనుభవం హానోకుకుంది, ఈ అనుభవం నోవహుకుంది. యాకోబుకుంది అనుభవం, పౌలుకుంది. మనందరికీ ఉండాలి. మనం సాధించాలి. దేవుని కొరకు ఏం సాధించాం, ఏం చేశాం?
ఏదో ఇంత చేసి ఇంత అయింది అనుకుంటున్నాం. నా మట్టుకైతే నేను అలానే ఫీల్ అవుతున్నాను. చేసింది ఏమీ లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అయితే ఇక్కడ చివరిలో ఒక మాట చెప్పాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలను సాధించడానికి నీ ఆశ కలిగి పూనుకున్నప్పుడు, దానికోసం నువ్వు ప్రయత్న పడుచుండగా, దాన్ని అడ్డగించడానికి సాతాను యొక్క దాడులు తెంపు లేకుండా వస్తానే ఉంటాయి, ఎదురెదురు. అక్కడ నువ్వు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడాలి. పట్టు వదలకూడదు, గురి వదిలిపెట్టకూడదు, దర్శనం పోనీయకూడదు. పట్టు పట్టాలి. పట్టు పట్టారాదు, పట్టి విడువారాదు, పట్టెనేని బిగియ పట్టవలను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు అన్నాడు ఒక యోగి. అట్లాగా దేవుని విషయంలో పట్టుబడితే వెనకడుగు వేయడానికి వీల్లేదు. కానీ దాడి మాత్రం జరుగుతూ ఉంటుంది. శత్రువు మరి అదే పోరాటం అంటే, ఆత్మీయ పోరాటం. దానికి సంబంధించి మనుషుల్ని ప్రేరేపిస్తాడు, పరిస్థితులు చుట్టుముట్టేటట్టు చేస్తాడు. నీ క్రమమును తప్పించడానికి వాడు చేసే కుట్ర వాడు చేస్తాడు. అయితే క్రమం తప్పడానికి వీల్లేదు. తీర్మానం చేసుకొని జాగ్రత్తగా నువ్వు ముందుకు సాగితే, కొద్దిగా క్రమం కలిగి నడిస్తేనే ఎంతో పొందగలిగాను నేను దేవుని కృపలో. కొంచెం క్రమాన్ని పాటిస్తేనే, కొంచెం క్రమాన్ని అనుసరించి నడిస్తేనే చాలా కృప చూడగలిగాను నేను. ఇంకా ఏదన్నా మెరిట్గా ముందుకెళ్ళగలిగితే ఇంకా గొప్ప కార్యాలు చూడగలను. నా మనసుకు నేను చెప్పుకుంటున్నాను. దేవభక్తి సాధనలో నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, రాజీ పడిపోయి నిన్ను కూడా రాజీ పడు అని పిలిచేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ రాజీ మాదిరిని నీకు చూపించి నిన్ను వెనక్కి లాగొచ్చు. నువ్వు ఆ మాదిరిలు చూడొద్దు. మరెవరో మంచి మాదిరి ఇస్తారని ఏ మాదిరి కోసమో చూడొద్దు. నువ్వే ఒక మాదిరివి కావడానికి నిర్ణయం చెయ్యి. నువ్వే నిలబడు. నీ చుట్టూ క్లైమేట్ అంతా కూడా మలినం అయిపోయిందా? భక్తులు కూడా పాడైపోయారా? ఆఖరికి నేను కూడా సరైన భక్తి నీకు చూపలేకపోతున్నానా? అట్లయితే నన్ను కూడా పక్కన పెట్టి నువ్వే నిలబడు. నాకంటే మించి నువ్వు చెయ్యి, క్రమాన్ని అనుసరించి చెయ్యి, నీ రోషాన్ని నువ్వు ప్రదర్శించు. 3 రోజులు తీర్మానం నిలబడతారు, 4వ రోజు చల్లారుతారు. చూస్తే చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను, సేవకుల్ని, విశ్వాసులు అందరిని చూస్తూ ఉంటాను నేను. ఎవడు గట్టిగా పట్టాడు, ఎవడు పట్టుదిలేడని. చాలామంది తహతహలు 3 రోజులే, వాళ్ళ ఫలం కూడా 3 రోజులే ఉంటుంది. సాధించలేరు, గొప్ప కార్యాలు సాధించలేరు. అట్లా కాదు. అతడు ఒక భక్తిపరుడు, అతడు ఒక దానియేలు, ఆమె ఒక దానియేలమ్మ. అయిపోవాలంతే. దానియేలుకి ఎవరి ప్రోత్సాహం లేదు, ఇంకా ఉన్నవాళ్ళకి ఆయన ప్రోత్సాహం. దానియేలుకి ఎవరి మాదిరి లేదు, ఉన్నవాళ్ళకి ఆయనే మాదిరి. నువ్వు అలా ఎందుకు కాకూడదు తల్లి? అప్పుడు నీ కుటుంబము, నీ సమాజము, దేవుని పని అన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. కృప మనందరికీ తోడై ఉండును. దేవుడు మన మనోనేత్రాలు వెలిగించుగాక. మిగిలిన తర్వాత చెప్పుకుందాం. ఈ 2 పోతాయి మళ్ళీ. రండి, మోకాళ్ళ మీదకి రండి. అరణ్య జీవితమే దానికి మార్గము. పాపం దానియేలుకి అడవులు లేవు, అందుకని మేడగది మీద ఎక్కాడు. ఆయన అధికారి కదా, మేడగది ఎక్కాడు. రోజు క్రమం తప్పకుండా ఆ రాజు దగ్గర నమ్మకంగా ఉన్నట్టే ఈ రాజు దగ్గర నమ్మకంగా ఉంటాడు. స్పష్టంగా రాశాడు, దినమునకు 3 మోకాడు, ఇట్టి శాసనము చేయబడిందనే సంగతి వినియు, ప్రాణ ప్రమాదం అని తెలిసియో తన క్రమాన్ని తప్పడానికి ఇష్టపడదా దానియేలు, క్రమశిక్షణ కోల్పోవటానికి ఇష్టపడదా దానియేలు. బిడ్డలారా, అందరం ఆలోచిద్దాం, ఒక నిర్ణయం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో అనేక సంగతులు మాట్లాడాడు. నాలుకను అదుపు చేసుకునే విషయంలో, మనం మౌనులం కావాలనే విషయం, ధ్యానులం కావాలనే విషయం, జ్ఞానం పొందాలనే విషయం. మనం చేసింది కొంచెం అనే సంగతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చేయాల్సింది చాలా ఉందనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. టైం అయిపోతుంది, కాలం ఖర్చు అయిపోతుంది. సమయాన్ని పోనీయకూడదు. తీర్మానం చేద్దాం. రండి, మోకాళ్ళ మీద దగ్గర రండి. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సరి చేసుకుందాం, మోకాళ్ళ మీద నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రం. ఏం మాట్లాడాడో చెయ్యి. నువ్వు దేవుడు నీతో ఏం మాట్లాడాడో ప్రార్థన చేయి. ఏం మాట్లాడాడో చెయ్యి. నీకు స్తోత్రమయ్యా. లైవ్లో ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడో ఉండి అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్న బిడ్డలారా, మీ ఆసక్తిని బట్టి నా దేవునికే స్తోత్రం. ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టినా, ప్రతికూలతలు ఎదురైనా పట్టు వీడవద్దు, పట్టు వదలొద్దు. ఎవరో నీకు వచ్చి మాదిరి ఇవ్వరు, ఎవరో నిన్ను వచ్చి ప్రోత్సహించరు. నిన్ను వెనక్కి లాగే పరిస్థితులే ఉంటాయి. వాటిని ఛేదించుకొని నువ్వు ముందుకు దూసుకెళ్ళాలి యేసునామములో. హల్లెలూయా. నువ్వు ముందుకు దూసుకెళ్ళాలి యేసునామములో. రోషము కలిగి
రోషము కలిగి నీకు నువ్వే సాధకం చేసుకోవాలి. దేవభక్తి విషయంలో నీకు నువ్వే బిడ్డ. చల్లారుస్తారు బిడ్డ, చల్లారిపోతావు బిడ్డ. అట్లయితే సాధించలేవు బిడ్డ. రాజీ పడితే సాధించలేవు బిడ్డ. నువ్వే రేగాలి, నువ్వే మాదిరి ఇవ్వాలి. దేవా, ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకాయ నీకు వందనాలు. ఇప్పటికే చల్లారిపోయిన స్థితిలో ఉన్న మా ఆత్మీయ జీవితాలను దయచేసి వెలిగించండి ప్రభా, మండించండి ప్రభు. అణగారిపోయాం, కనీసం ప్రార్థన నడిపింపులు కూడా లేవు, ఎలుగెత్తి మొర్ర పెట్టడం లేదు అయ్యా. ప్రార్థన ఏం చేయాలో కూడా నడిపింపులు లేవు. చల్లారిపోయిన జీవితాలు, ఒక మంచి తీర్మానం చేయలేని జీవితాలు, ఒక మంచి తీర్మానం నిలబడలేని జీవితాలు. క్షమించు ప్రభా. పనికి మాలిన మాటలతో మేము కోల్పోయిన అభిషేకం, పనికి మాలిన వ్యవహారాలతో మేము కోల్పోయిన అభిషేకం, పనికి మాలిన క్రియలతో మేము కోల్పోయిన అభిషేకం మరలా మాకు దయచేయి. మమ్మల్ని అభిషేకించు, యేసు నామములో మమ్మల్ని అభిషేకించు. మమ్మల్ని బలపరచు, నీ శక్తితో నింపు, నీ వాక్తో నింపు, వాక్ శక్తితో నింపు. నీకు స్తుతి స్తోత్రము. మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. మళ్ళీ ఒక్కసారి మాతో ముచ్చటించినందుకు స్తోత్రాలు. శ్రేష్టమైన అంశములను మా దృష్టికి తెచ్చినందుకు నీకు స్తోత్రములు. దానియేలు బహు ప్రియుడైనట్లుగా మేము కూడా నీ ఎదుట ప్రియముగా నడుచుకోవడానికి కృపనిమ్మని. నీవు మాట్లాడిన ప్రతి మాట మా బిడ్డల అంతరంగాల్లో స్థిరపరచమని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక ఎలాంటి నిర్ణయాలు చేస్తారో, ఎలాంటి అడుగులు వేస్తారో, ఏ విధమైన క్రమంలోకి వస్తారో ఇక నిర్ణయాలు మీయే. సెలవు. అందరికి వందనాలు, దైవాశీస్సులు. లైవ్లో ఉన్న వారికి, జూమ్లో ఉన్న వారు అందరికీ వందనాలు, దైవాశీస్సులు.